ఈ యొక్క ఉదయవేళ మనము ద్విమనస్కులను వర్తమానం మనము నేర్చుకుందాం. ద్విమనస్కులు రెండు రకాల మనస్సులు కలిగినటువంటి వారు. ఇప్పుడు మనము ద్విమనస్కులు అంటే రెండు రకాలైనటువంటి మనస్సు కలిగిన వారు, రెండు రకాలైన మనస్సులు కలిగిన వారు ఉంటారు. అలాగే రెండు రకాలైన మనస్సు కలిగిన వారు కూడా ఉంటారు. ఇక్కడ జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఇక్కడ సంతోషపరిచే కుమారులు ఉన్నారు, దుఃఖమును కలుగు చేసే పిల్లలు ఉన్నారు భూమి మీద. సర్వశక్తిమంతుని విషయంలో కూడా మనకు తండ్రి తల్లి ఆయన్ని సంతోషపరిచేవారు ఉన్నారు, ఆయన్ని దుఃఖపరిచేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. సంతోషపరిచే మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు, దుఃఖపరిచేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ జ్ఞానం కలిగినటువంటి, ఎందుకనే జ్ఞానాన్ని గురించి ఎక్కువ సామెతల గ్రంథం మాట్లాడతాం. అది సర్వశక్తిమంతుని గూర్చినటువంటి జ్ఞానం, లోక జ్ఞానము కాదు, సర్వశక్తిమంతుని గూర్చినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానము కలిగిన వ్యక్తి అతడు సంతోషాన్ని కలుగు చేస్తాడు. అతడు చేసేటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలను బట్టి, ఆత్మ సంబంధముగా పరిచర్యలు చేయడము, ప్రార్థించడము, అతడు వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా నడుస్తున్న దానిని బట్టి జ్ఞానము కలిగినటువంటి కుమారుడు సర్వశక్తిమంతునే కాకుండా ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులను కూడా సంతోషపరిచేటువంటి కుమారుడుగా, పిల్లలుగా ఉంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బుద్ధి లేని కుమారుడైనట్లయితే చెప్పిన మాట వినకుండా, వాక్య ప్రకారం నడవకుండా, వాక్యానికి లోబడకుండా, ఈ యొక్క సెల్ ఫోన్లని అవని ఇవని అలాగా వాక్యానికి విరోధంగా నడుస్తూ ఆ యొక్క లోక మాటలు, లోక సహవాసాలు, లేకపోతే గర్వంగా ఉండడము, లోబడకుండా ఉండడము, ఇవన్నీ అంటే వాక్య ప్రకారంగా భక్తి మీద ఆసక్తి లేకుండా ఉండడం, ప్రార్థన మీద ఆసక్తి లేకుండా ఉండడం, బైబిల్ చదువుకోవాలని ఆసక్తి లేకపోవడం, ఏమండి రక్షించబడాలని ఆసక్తి లేకపోవడం, బాప్తిజం పొందాలని ఒక ఆసక్తి లేదు, ఏమీ లేదు. ఆ విధంగా లోకరీతిగా పాపులుగా, ఇంకా కొంతమంది అయినట్లయితే మనము బాధ కలుగు చేసే పిల్లలు ఇంకా ఉన్నారు లోకంలో. మనం చూస్తే దుర్వ్యసనాలకు లోనైపోయి, చెడు వ్యసనాలకు లోనైపోయి, తాగి వచ్చేసి తల్లిదండ్రుల మీద తిరగబడడం, కొట్టడం, ఇలాంటి పనులు చేసే పిల్లలు కూడా ఉన్నారు. అదే సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఏమండి తల్లిదండ్రుల మీద కూడా తిరగబడేసి, కొట్టేసి, ఆ విధంగా అలిగేసి, ఆ విధంగా భోజనం చేయకుండా పస్తులున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ దుఃఖాన్ని కలుగు చేసే పిల్లలుగా ఉన్నారు. సర్వశక్తిమంతుడికే కాకుండా తల్లిదండ్రులకు కూడా అంటే లోబడకపోవడం వలన, విధేయత, వాక్యమునకు విధేయత లేనటువంటి పిల్లల వలన దుఃఖము కలుగుతుంది. అలాగే కొన్నిసార్లు వర్తమానికుడిని కూడా దుఃఖం కలుగు చేస్తూ ఉంటారు. ఇదిగో నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి అంటే దాన్ని వెంటనే స్పందించి చేయరు, వెంటనే దాన్ని చేయకుండా కొన్నిసార్లు దాని ప్రకారం లోబడకుండా, దాని ప్రకారం నడవకుండా, దాని ప్రకారం చేయకుండా జీవిస్తూ ఉండే పిల్లలు ఉంటారు కొంతమంది, నడుస్తూ ఉండే పిల్లలు ఉంటారు కొంతమంది. ఆ బైబిల్లో కూడా దాని గురించి రాయబడింది. మీరు ఒకసారి మనం చూద్దాం. అది తల్లిదండ్రుల గురించి ఇక్కడ రాయబడింది. చూడండి అమ్మా. అలాగే ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారు అని మీ ఆత్మలను కాయుచున్నారు. ఎందుకంటే నువ్వు ఎక్కడైనా వాక్య విరోధంగా ఉన్నట్లయితే వాక్య ప్రకారంగా వాక్యాన్ని బట్టి హెచ్చరించి ఆ ఆత్మలు ఆ యొక్క లోకంలో కలిసిపోకుండా, లోకాశల్లో పడిపోకుండా వాక్యం ద్వారా వాళ్ళు ఏమైనారు చెప్పండి? పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండి వాళ్ళ ద్వారా అంటే ఆ పైన నాయకుడు అనగా
ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ కాపరి ద్వారా ఆయన ఏం చేస్తాడనంటే హెచ్చరిస్తాడు, తెలియజేస్తాడు. మీకు అర్థమవుతుందండి? లెక్క అప్పగించాలి. ఇతడు నేను చెప్పకపోయినట్లయితే, ఇతడు నశించినట్లయితే నేను లెక్క అప్పగించాలని చెప్పడం జరుగుతుంది. అతడు ఆ మాట వినలేదనుకోండి, అప్పుడు అతడు నాశనం విషయమై సేవకుడికి సంబంధం ఉండదు. చెప్పకపోతే ఇప్పుడు బ్రహ్మంగారి సంఘాల్లో ఉన్నారు చాలామంది, వాళ్ళకి అది తప్పు, నువ్వు నిర్లక్ష్యంగా మీరు ఆ యొక్క ముగ్గురు దేవుడి సిద్ధాంతాలు అన్య బోధలు ఎలా ఉన్నాయి మత్స్య సంఘాల్లో, అలాగే వధువు ద్వారా నీతిశూరుడు రాకడ జరుగుతున్నదనే బోధ కూడా తప్పు మనం చెప్తుంటాం. ఎందుకంటే మన మీద రేపు వాళ్ళు నేరం మోపకూడదు, మన మీద వాళ్ళు రేపు కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తుందనంటే చూద్దాంలే అన్నట్టుగా ఉండకుండా చూడండి, మనం ఎప్పుడు కూడా లోబడే వారంగా ఉండాలి. వెంటనే అబ్రాహాము చూడండి, సున్నతు గురించి చెప్పినప్పుడు అబ్రాహాము గారు వెంటనే ఆ దినాన్ని దాన్ని అమలు చేశాడు. ఆ సర్వశక్తిమంతుడికి అంత తొందర, అంత కంగారు ఎక్కువ, అది నువ్వులాగా చేయొచ్చు కదా, తర్వాత ఆ సున్నతి కార్యక్రమం చేయొచ్చు కదా అనలేదు. రేపు ఆదివారం వెళ్ళొచ్చులే ప్రార్థనకి, ఇప్పుడేం వెళ్దాంలే, ఇలా బుధవారం ఎగ్గొడదాం, శనివారం వెళ్ళొచ్చులే అలాగనుకొని ఒకవేళ ఆయన కార్యాలు లేకపోతే ఆయన ఆరాధన, ఆయన భక్తి నిర్లక్ష్యం చేయడం, దాని పెద్ద లెక్క ఉండదు, పెద్ద లెక్కగా తీసుకోకుండా ఉండడం, వీటన్నిటిని బట్టి ఆత్మ సంబంధమైన ఏ సేవకుడైనా కానీ, అపోస్తలుడైన పౌలు గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, లోబడినప్పుడు సేవకులు కూడా దుఃఖిస్తారు. అయ్యో వీళ్ళు చెప్పిన వెంటనే చేయట్లేదే, లోబట్టలేదే వీళ్ళు. అప్పుడు ఏం చెబుతుందో చూడండి, దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. ఆనందంతో చేయనట్లు వారి మాట విని, అందుకే దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. ఆ సర్వశక్తిమంతుడి కార్యాలు ఎప్పుడైనా కూడా సేవకుడు ఏదైనా చెప్పినప్పుడు, వర్తమానం అంటే కాపరి ఏదైనా చెప్పినప్పుడు ఆనందముతో చేయాలి, అప్పుడే ప్రయోజనం. ఏదైనా చెప్పినప్పుడు అది చేయి ఇది చేయి అని ఏదైనా చెప్పినప్పుడు ఆనందంతో చేయాలి. అదే కనుక దుఃఖంతో ఏడుపు ముఖం పెట్టుకొని ఏడుతూ నేనే దొరికానా, వాళ్ళు చెప్పొచ్చు కదా, వాళ్ళు చేయొచ్చు కదా, అనవసరంగా బుక్ అయిపోయాను నేను, అనవసరంగా ఏమండి ఈయన ఇప్పుడు పని పెట్టాడు, ఇప్పుడు ప్రార్థన పెట్టాడు, ఇప్పుడు ప్రార్థన రమ్మంటున్నాడు అని నువ్వు బాధతోనో దుఃఖంతోనో నీవు ఏ పనులైనా చేసావనుకోండి, నీకు ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనం ఉంది. బైబిల్లో ఏ ప్రతిఫలాన్ని ఇవ్వదు, ఆనందంతో చేయాలి. నువ్వు ఎవరికైనా ఏదైనా కార్యాలు చేసేటప్పుడు కూడా, పరిచర్యలు చేసేటప్పుడు కానీ, ప్రార్థనకు రావడం కానీ ఆనందముతో రావాలి. ఆనందముతో ఆయన సన్నిధి కంటే ఆనందంతో రావాలి. మా అమ్మోళ్ళు మా నాన్నోళ్ళు ప్రార్థనలు రమ్మంటున్నారని ఏడుకు ముఖం పెట్టుకునో దుఃఖముతోనో ఇష్టం లేకుండా కాళ్ళు ఈడ్చుకుంటూనో రావడం కాదు, ఆనందముతో రావాలి. తల్లిదండ్రులకు కూడా ఆనందముతో వినాలి. ఏదైనా పని చెప్పగానే అక్కడికి వెళ్ళి రారా ఇక్కడికి వెళ్ళి రారా అనగానే ఏడుపు ముఖం పెడతారు. మీకు అర్థమైందా? పనికి మాలిన ముఖం పెడతారు. అప్పుడు ఆనందముతో కాకుండా దుఃఖముతో ఆ పని చేసి నీడల ప్రయోజనము ఉండదు, నిష్ప్రయోజనము అన్నాడు. అందుకని సర్వశక్తిమంతుని కార్యాలు, సర్వశక్తిమంతుని పనులు ఎప్పుడు కూడా ఆనందంతో చేయాలి. అప్పుడే వాడు ప్రయోజనం పొందుతారు. చాలామంది జీవితాల్లో ఆనందంతో కాకుండా దుఃఖంతో చేయడం వల్లనే చేస్తారు, లోపడతారు, కానీ లోపలంతా కూడా ఇష్టం ఉండదు. అలాగే చాలామంది ఆ విధంగా చేస్తారు. అందుకనే మేము ఇంత చేస్తున్నాం కానీ మాకు ఏమీ ప్రతిఫలం ఉండలేదేంటి, మాకు అన్ని ఇబ్బందులే, అన్నీ ఇదేంటి అని అంటే, నువ్వు ఆనందముతో కాకుండా దుఃఖముతో చేస్తున్నావు. కాబట్టి మీకు వారు దుఃఖముతో ఆ పని చేసి నీడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో గాక. మీకు అర్థమవుతుందండి? అందువలన దుఃఖాన్ని కలుగు చేస్తే నీకు నిష్ప్రయోజనమే.
నువ్వు దుఃఖముతో చేసినా నువ్వు చేసే పని ఆనందముతో కాకుండా ఏడుపు ముఖం పెట్టుకొని వీళ్ళ మీద పడి ఏడుతూ ఆ విధంగా నువ్వు చేసావనుకోండి, నిష్ప్రయోజనమే. నువ్వు చేసే పని ఆనందముతో చేయాలి. ఆయన పనులు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖాన్ని తెచ్చును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. చూడండి, ఇక్కడ భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు అంటే భక్తిహీనుడు అంటే ఎవరంటే బుద్ధి లేనివాడే. బుద్ధిహీనుని యొక్క ధనము అతనికి ఏమీ లాభకరము కాదు, నిష్ప్రయోజనమే. కొంతమంది ఆయన కోసము కానీ సమాజంలోని వారి కోసం కానీ ఏదైనా ఖర్చు పెట్టడానికి ఆ ధన విషయంలో దుఃఖముతో చేస్తున్నారు, దుఃఖముతో ఇస్తుంటారు, బాధతో. ఇష్టం ఉండదు, లోపల తప్పదు కదా అన్నట్టుగా. ఏమండి, అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? అది ఏమాత్రము కూడా లాభకరము కాదు. సంతోషముగా ఇవ్వాలన్నది బైబిల్లో రాయబడింది ఆ మాట. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది ఆ మాట. సంతోషముతో చేయాలి ఏదైనా ఆయన పనులు. అది ఒక గొప్ప భాగ్యముగా భావించాలి. ఆయన పనులు అంటే అది ఎంతో కృప ఉంటేనే. అందరికీ ఉండదు ఆ పనుల అవకాశం. లోకంలో చూడండి, చాలామంది పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా లోక సంబంధమైన లోక మనుషులకి ఆ విధంగా పోతూ ఉంటారు. కానీ సర్వశక్తివంతునికి మాటకు లోపడడం అయినా, సర్వశక్తివంతుని యొక్క పనులు చేయడం అన్నా, ఆ యొక్క పరిచర్యలు చేయడం అన్నా అది ఎంతో ధన్యత. సర్వశక్తివంతుని కృప అది ఎంతో ధన్యత. ఎందుకంటే సృష్టికర్త పనులు అవి. ఏ యొక్క అన్నిలో లేకపోతే లోక సంబంధంగా ప్రధానమంత్రిలో, ముఖ్యమంత్రిలో, అధికారుల పనులు కాదు, సర్వశక్తివంతుని యొక్క పనులు ఇవి, సృష్టికర్త యొక్క పని. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడనండి, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. ఎందుకంటే వాక్య ప్రకారంగా నడవకుండా, వాక్యానికి లోబడకుండా, సర్వశక్తివంతుని దుఃఖింపజేస్తూ అంటే జీవితము బాధించేదిగా ఉండి కొంతమంది ఏం చేస్తుంటారంటే, మత్స్య సంఘాల్లో కూడా మనం చూస్తుంటాం, వాక్య ప్రకారం నడవరు, తాగుతారు, తిరుగుతారు, ఇష్టం జీవిస్తుంటారు. మళ్ళీ ఎక్కడైనా విగ్రహాలు, గుడులు, ఏమైనా సంబరాలు జరుగుతుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతుంటారు, మరలా చర్చికి వస్తూ ఉంటారు. ఈ విధంగా విచ్చలవిడి జీవితం అన్నమాట. విచ్చలవిడి భక్తి అది, విచ్చలవిడి భక్తి. అలాంటి భక్తి కలిగి అంటే సర్వశక్తివంతుడు దుఃఖింపజేస్తూ ఏమైనా మీటింగులన్నా కార్యక్రమాలన్నా ఏమైనా జరుగుతున్నట్లయితే వాళ్ళు ధనాన్ని ఇస్తూ ఉంటారు. సర్వశక్తివంతుడు దుఃఖింపజేస్తూ ఇస్తూ ఉంటారు. అది వాళ్ళకి లాభకరం కాదు. సర్వశక్తివంతుని వాక్యమునికి నువ్వు లోబడుతూ చెయ్యాలి, అప్పుడే నీకు ప్రయోజనం. అందుకే కొర్నేలి చూడండి, సర్వశక్తివంతుల భయభక్తులు కలిగిన వాడుగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ధర్మ కార్యాలు చేశాడు. ఆయన నమస్తాడు. హల్లెలూయా. అప్పుడే లాభకరము, అప్పుడే ఆయన సన్నిధికి వెళ్తుంది ఆ ప్రార్థన, ఆ కార్యాలు. అందుకని నీతిమంతుని యొక్క ప్రార్థన సర్వశక్తిని దృష్టిలో బహు బలము గలదయుండునని వాక్యం చెప్తా ఉంది. ఆయన నమస్తాడు. హల్లెలూయా. అదే నీతి మరణం నుండి రక్షించును. ఇక్కడ చూడండి, ధనాన్ని నమ్ముకున్నాడు అతడు. ధనము వల్ల అతనికి భక్తిహీనుడు ఎప్పుడు కూడా డబ్బును నమ్ముకుంటాడు. ఆ ధనము వల్ల ఏమీ లాభము లేదు. ధనాన్ని నమ్ముకుంటాడే కానీ నీతిని నమ్ముకోడు భక్తిహీనుడు. నీతి అంటే ఏంటి? ఆ వాక్య ప్రకారం నడవడమే. అందుకే నీతిమంతుడు సర్వశక్తివంతుడు సంతోషపరుస్తాడు. భక్తిహీనుడు ఏం చేస్తాడు? అందుకని భక్తిహీనునికి ధనము లాభకరము కాదు. అదే జ్ఞానము కలిగిన వారి యొక్క నీతి అతనికి లాభకరం. ఏ లాభకరం అంటే మరణము నుండి రక్షించును. నీతి ఎక్కడి నుండి నిన్ను రక్షించి చెప్పండి? మరణం నుండి నిన్ను రక్షించును. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. యావే నీతిమంతుని ఆకలిగొనినివ్వడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. నీతిమంతుడనగా వాక్యమునకు లోబడే వ్యక్తి, ఎప్పుడు కూడా ప్రార్థన మానకుండా, ఆరాధన మానకుండా,
ఏమండి, ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా నడుస్తూ వాక్యానికి లోబడుతూ నువ్వు నీతిమంతుడుగా ఉన్నట్లయితే అప్పుడు నిన్ను ఆకలి కొనినివ్వడు. కానీ నువ్వేం చేస్తావంటే సరిగా ప్రార్థనకు రావు, సరిగా ప్రార్థన చేయవు, ఏమైనా చెప్తే లోబడు, ఏదైనా సరశక్తిమైన కార్యాలంటే చేయవు. ఏమండి, మరి నువ్వు ప్రార్థన చేస్తుంటావు, ప్రార్థన అక్కడికి వెళ్ళదు, నీ ప్రార్థన అక్కడికి వెళ్ళదు. ఎందుకంటే నీకు ఆయన మీద నమ్మకం లేదు. నేను నీతిగా నడిచినట్లయితే, నేను ఆయన వాక్యానికి లోబడి నీతిమంతుడిగా ఉన్నట్లయితే నన్ను ఆకలి కొననివ్వడు, ఆకలి కొననివ్వడని నమ్మకం నీకు లేదు. నువ్వు ముందు ఆయన చిత్త ప్రకారంగా నేను నడిస్తే నన్ను అన్నింటిలో కూడా ఆయన తప్పిస్తాడు, రక్షిస్తాడు, ఆయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో కూడా ఆయన మార్గంలో నన్ను నడిపిస్తాడని నమ్మకం నీకు లేదు. అందువల్ల నమ్మకం లేని వారు ఎవరనంటే భక్తిహీనులు. ఆ భక్తిహీనులు వాళ్ళు ఆశించినది భంగం అయిపోతూ ఉన్నది. అందుకనే ఇక్కడ ఆకలి అనగా ఆశకు సాదృశ్యంగా ఉందన్నమాట. అందుకనే అది ఆసక్తికి కూడా సాదృశ్యంగా ఉంది. అందుకని భక్తిహీనుడు ఎన్నో ఆశిస్తాడు, ఇలాగని అన్నీ భంగమైపోతుంటాయి, అన్నీ నెరవేరకుండా పోతుంటాయి. కారణం ఎందుకంటే అతడు నీతి లేదు, నీతి గల జీవితం లేదు. అతడు నీతిగా అంటే నీతి అంటే ఆయన వాక్యానికి లోబడడమే. ఏమండి, వాక్యానికి లోబడి నడవడు, తల్లిదండ్రులకు లోబడి నడవడు, కాపరికి లోబడి నడవడు, తను తెలుసు అనుకొని తన ఆశల ప్రకారం నడుస్తూ ఉంటాడు, తన ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటాడు, తన స్వబుద్ధి ప్రకారం తన హృదయంలో పుట్టిన తలంపులను బట్టి నడుస్తూ ఉంటాడు. అలాంటి భక్తిహీనుల యొక్క ఆశలన్నీ ఏమైపోతాయంటే భంగమైపోతాయి. ఈనాడు కూడా మత్స్య సంఘాల్లో ఉన్నారు భక్తిహీనులు. వాళ్ళందరూ కూడా వాళ్ళు పరలోకం వెళ్ళిపోతామని, పరలోకానికి ఎత్తబడతామని చాలా ఆశతో ఉంటారు, కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా భంగమైపోతాయి. కారణం ఎందుకనంటే వాళ్ళలో నీతి లేదు. నామములో బాప్తిజం పొందడమే నీతి, వాక్యములకు లోబడి నడవడమే నీతి. ఆ నీతిగా నడిచినప్పుడే ఆకలి కొననివ్వకుండా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఆకలి కొననివ్వకుండా నడిపిస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ జ్ఞానం కలిగిన కుమారుడు నీతిగా నడుస్తాడు. ఆ జ్ఞానం కలిగిన కుమారుణ్ణి ఆయన ఆకలి కొననివ్వడు. అలాగే జ్ఞానం లేనివాడంటే బుద్ధి లేనివాడు, భక్తిహీనుడు, అతడి ఆశలన్నీ కూడా భంగమైపోతూ ఉంటాయి. అందుకు అతడు అంటాడు, నేను ఏది చేయాలన్నా కానీ వ్యతిరేకం వచ్చాను, ఏది చేయబోతున్నా విరోధంగా వచ్చాను, ఏది చేయబోతున్నా వ్యతిరేకం. అతడు ఏదో ఆశిస్తున్నారు కానీ ఏమీ జరగట్లేదు అంటాడు. కారణం ఏమిటి? అతడు ఆశలను ఏమైపోతుంటే చెప్పండి, భంగమైపోతుంటాయి. ఏది చేయబోయినా ఎదురు వచ్చేస్తాడు. కారణం ఏమిటి? నువ్వు నీతిగా నడవట్లేదు. జ్ఞానం కలిగి నడవకుండా అంటే సర్వశక్తిమంతుడు దుఃఖింపజేస్తున్నావు, సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు ఆనందించే పనులు చేయట్లను, సర్వశక్తిమంతుడు సంతోషించే విధంగా నడవట్లేదు. నువ్వు చక్కగా ఏ రోజు కూడా ఆరాధన మానకుండా ఎన్ని పనులు ఉన్నా కానీ ఆరాధనకు వచ్చి నువ్వు ఆరాధిస్తూ ఉండు, సర్వశక్తిని సంతోషిస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిలో ఉంటే, ఆ సన్నిధిలో కనిపెడుతూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే ఆయన సంతోషిస్తుంటాడు. ఆయన మాటలకు నువ్వు లోబడి నడుస్తూ ఉన్నట్లయితే, ఎందుకంటే ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటలు నీకు బహుమానాన్ని ఇస్తాయి, ఆయన మాటలు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాయి, ఆయన మాటలు నీకు ఏం కలుగు చేస్తాయి చెప్పండి, రక్షణ కలుగు చేస్తాయి. ఆయన మాటలు నువ్వు మధ్యాకాశానికి కొనిపోబడతావు. కాబట్టి జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానము లేనివాడు, ఇక్కడ జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానము లేనివాడు, వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. జ్ఞానము లేనివాడు బద్ధకముగా పనిచేయవాడు అతడు దరిద్రుడగును మనం. లోకరీతిగా చూడండి, బద్ధకంగా ఉంటారు. మనం చూసినట్లయితే బద్ధకంగా నిద్రలేగుస్తారు, బద్ధకంగా నిద్రలేగుస్తారు. ఈరోజు లోకంలో మనం చూస్తే ఎవరైనా పనికి వెళ్తున్నారనుకోండి, ఆ పనికి అక్కడ 7 గంటలు రమ్మన్నారనుకోండి, బద్ధకంగా నిద్రలేసి ఈ సర్దుకొని నెమ్మదిగా నిదానంగా కాళ్ళు ఈడ్చుకుంటూ స్లోగా అనమాట, తాబేళ్ళలాగా ఉంటారన్నమాట. చాలా బద్ధకంగా ఉంటారు. 10 గంటలకు వెళ్ళిపోతారు. అదేమంటాడు చెప్పండి, ఇంత లేట్కి వచ్చి వెళ్ళిపోమంటాడు. ఏమైపోతాడు? దరిద్రుడు అయిపోతాడు.
లోకరీతిగా సోమరి. ఆత్మీయంగా కూడా అంతే. నీవు బద్ధకం వలన సరిగా ప్రార్థనకు రాకపోతే, సరిగా ప్రార్థన చేసుకోకపోతే, సరిగా వాక్యం వినకపోతే, నీకు మొన్న ఆదివారం నేను రాలేదు, నేను ఆదివారం రాలేదు, ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన, ఏం మాట్లాడనే బాధ కూడా నీకు ఉండదు. ఆ వర్తమానం మిస్ అయిపోయిన చింత ఉండదు, నీకు విచారం ఉండదు. అయ్యయ్యో ఆ మాటలు నేను, ఆయన జీవం కలిగిన మాటలు నేను వినలేదే అనే బాధ కూడా నీకు ఉండదు. ఏ విచారం ఉండదు. అలాగుంటే నీ ఆశలన్నీ కూడా ఏమైపోతుంది చెప్పండి, భంగం అయిపోతుంది. అందువల్ల ఇక్కడ ఈ యొక్క బద్ధకంగా పనిచేసేటువంటి వాడు వెళ్ళొచ్చులే, వెళ్దాంలే, ఏమండి ఈరోజు కొంచెం మంచుగా ఉందనుకోండి, వెళ్ళొచ్చులే. అసలు మామూలుగా ఒక అరగంట అయినా ముందు వచ్చి ప్రార్థన చేయాలని ఒకరోజు చెప్తే హడావుడిగా ఒక వారం 2 వారాలు వచ్చాను. ఆ తర్వాత నుండి మళ్ళీ 8:30కే. మీకు అర్థమవుతుందండి? అంటే ఆ ఒకరోజు, ఒక వారం 2 వారాలే. అది స్థిరమైన భక్తి కాదు, అది స్థిరమైన కాదు. అందులో బద్ధకం యొక్క జ్ఞానం లేని వాని మనసు ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండదు. లేవచ్చులే 8:30 కదా ప్రార్థన అక్కడ ఆయన స్టార్ట్ చేసేది, మనకు ప్రార్థనతో సంబంధం లేదు. పాటల టయానికి వెళ్తే చాలులే. ప్రార్థనతో మనకి ఆయన అరగంట ముందు బ్రహ్మం గారు చెప్పారు. బ్రహ్మం గారు గంట ముందు అని చెప్పారు. మనం వారంలో ఒక రోజైనా ఆ గంట ముందు వెళ్తే ఎంత బాగుంటుంది. వెళ్ళి ప్రార్థన చేద్దాం. మనం ఆదివారం ఒకరు, మిగతా టైం ఎలాగూ నిదానంగానే లెగుస్తున్నాము. మరి ఆదివారం అన్నా మనం ఎర్లీగా లెగిసి మనము కనీసం ఒక 7:30 ఆ మధ్యలోకి అక్కడికి వెళ్ళి ప్రార్థనలో ఉందాం. బద్ధకస్తుడు అలాగ అనుకోడు. అలాంటి మంచి ఆలోచనలు ఉండవు అతనికి. బద్ధకంగా నిదానంగా స్లోగా ఎలా వెళ్ళాలా, ఆలస్యంగా ఎలాగెళ్ళాలా, 8:30కి వెళ్తే చాలులే, ఏమండి ఇంకా టైం ఉంది కదా, పాటల టయానికి వెళ్తే చాలులే, ప్రార్థన మనకు అక్కర్లేదు. సోమరి ఆ విధమైన తలంపులతో ఉండి లోపడ్డం. బ్రహ్మం గారు చెప్పాడు, గంట ముందు మీరు ప్రార్థనలో ఉండండి ఆరాధనకు ముందుగా అని చెప్పారు అనుకోండి. అయ్యో అలా చెప్పారు. మనం ఈ ఆదివారం ఒక్కరోజు కదా, మిగతా టైం అంతా కూడా మనం ఏదో టైంలో లెగిసి మన పనులకి వీటన్నీ కూడా మనం ఉపయోగించుకున్నాం. ఈ యొక్క ఆదివారం ఈ యొక్క గంట సమయం కూడా ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు, మనం ఇవ్వాలి కదా అని అనుకోడు బద్ధకస్తుడు. ఇంకా ఆలస్యంగా పెడితే బాగుండు కదా, ఇంత పొద్దుటే పెట్టాలా. ఆ సంఘంలో ఈ సంఘంలో 10 గంటలకు పెడతారు ప్రార్థన. ఈయన మరీ ఇలాగా అని కొనుక్కుంటా ఉంటాడు తప్ప తన బద్ధకాన్ని వదలడం, తన బద్ధకాన్ని మార్చుకోడు. అందువల్ల ఆత్మీయంగా దరిద్రుడైపోతాడు. ఆత్మీయంగా దరిద్రుడు అంటే లేనివాడు, ప్రార్థన లేనివాడుగా, ఏమండి క్రియలు లేనివాడుగా, పరిచర్యలు లేనివాడుగా, సమాధానము లేనివాడుగా, ఏమండి దీనత్వం లేనివాడు. ఇవన్నీ కూడా ఆత్మీయ దరిద్రతలు అంటారు. ఇవన్నీ ఈ దరిద్రత చేతని. అందుకని బద్ధకస్తుడు ఏం చేస్తాడు చెప్పండి? బద్ధకస్తుడు అనగా జ్ఞానము లేనివాడు బద్ధకముగా పని చేస్తాడు. బద్ధకముగా అందులో నువ్వు ఆరాధనకు రావడం కానీ ఆయన కార్యాల్లో కానీ బద్ధకంగా చేయకూడదు, శ్రద్ధగా చేయాలి. ఆయన నామనిస్తాడు. అందుకే జ్ఞానం గలవాడు శ్రద్ధగా చేస్తాడు. దాని మీద శ్రద్ధ పెట్టి, ఆరాధన మీద శ్రద్ధ పెట్టి, మాటల మీద శ్రద్ధ పెట్టి, శ్రద్ధగా ఈ మాటలను నెరవేరుస్తాడు. ఇదిగో మీరు 7:30కి వచ్చి మీరు ప్రార్థన చేసుకోండి అంటే అతడు ఖచ్చితంగా 7:30కి వచ్చేస్తాడు. ఖచ్చితంగా వచ్చి బద్ధకం ఉండదు, శ్రద్ధ. అతడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఎల్లప్పుడూ ప్రార్థించడం అది గొప్ప ఐశ్వర్యం. దీనత్వం కలిగి ఉండడం గొప్ప ఐశ్వర్యం. ఎందుకంటే ఆయన సన్నిధిలో దీనత్వం తప్ప మరొకటి ఉండకూడదు. సమాధానం కలిగి ఉండడం గొప్ప ఐశ్వర్యం. ఏమండి ఆత్మ సంబంధమైనగా ఆయన వాక్య ప్రకారంగా క్రియలు కలిగి ఉండడమే గొప్ప ఐశ్వర్యం. అలాగే ఐశ్వర్యవంతుడుగా, పరలోక సంబంధంగా ఐశ్వర్యవంతుడిగా, అంటే ఆత్మ సంబంధంగా ఐశ్వర్యవంతుడిగా ఉండాలనుకోండి,
ఆ 1000 ఏళ్ల పాలనలో కూడా నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉంటావు. ఆయన నమ్మిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల సోమరి అతడు ఎలా ఉంటాడు చెప్పండి? బద్ధకంగా పనిచేయవాడు ఎవడంటే జ్ఞానం లేనివాడు. అతడి మనసు బద్ధకమైన మనసు, అతడి మనసు ధనముతో కూడిన మనసు, నీతి మీద ఉండదు. అతడికి నీతి కార్యాలు, నీతిగా నడవాలనే దాని మీద మనసు ఉండదు. జ్ఞానం కలిగిన వాడు మనస్సు నీతిగా, ఎందుకంటే నువ్వు ఆయన వాక్య ప్రకారం నడిస్తే నీతిమంతుడు అవుతావు. ఆయన ఏం చెప్పాడు దాన్ని పాటిస్తేనే నువ్వు నీతిమంతుడు అవుతావు. లోబడకుండా నీతిమంతులు కాలేరు. లోబడకుండా, వాక్యానికి లోబడకుండా నీతిమంతులు కాలేరు. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆలోచన చేయండి. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు. ఏమండి? బద్ధకంగా పనిచేయవాడు ఏమవుతాడు చెప్పండి? స్లోగా డుగు అని ఉంటాయి కదా పొగబళ్ళు, అలా నిదానంగా లెగుతాడు. నిదానంగా ఎవరైనా ఏదైనా పెళ్ళికి రమ్మన్నారనుకోండి, చాలా హుషారుగా వెళ్ళిపోతారు. నువ్వే అంతా చూసుకునేది, నువ్వు లేకపోతే ఎలాగరా? నువ్వే రావాలి అక్కడికి, నువ్వు లేకపోతే ఎలాగా? ఇక్కడ పనులన్నీ ఎవరు చక్క పెడతారు? నువ్వే మెయిన్, నీదే క్యారెక్టర్, నువ్వే ఇక్కడ అనగాని రమ్మన్నారనుకోండి. ఆరాధనకి ఎప్పుడైనా వెళ్ళొచ్చిన అనుకునే వ్యక్తి, ఆలస్యంగా వచ్చే వ్యక్తి వాటికి మాత్రం ముందే వెళ్ళిపోతాడు. వాళ్ళు తెల్లారు 5 గంటలు రమ్మన్నారు అనుకోండి, 4 గంటలకి వెళ్ళిపోతాడు. అక్కడ అలా ఉంటాడు, అంత హుషారుగా ఉంటాడు. వాటిలో ఆత్మ సంబంధం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోతాడు చెప్పండి? బద్ధకం. అక్కడైతే మాత్రం పరిగెత్తి, ఆ నీళ్ళు ఇవ్వండిరా, ఈ నీళ్ళు ఇవ్వండిరా, ఇస్తలు లేండిరా, అది చేయండిరా, ఇది చేయండిరా. ఆ పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి అక్క ఎప్పుడు వచ్చావే, బావా ఎప్పుడు వచ్చారే, హుషారంతా కనబడుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ పెత్తనం ఇచ్చారు కాబట్టి. బద్ధకం అంతా ఎగిరిపోతుంది. బద్ధకం ఉంటుంది అక్కడ. బద్ధకంగా పనిచేయడు, హుషారుగా పని చేస్తుంటాడు అనమాట. అది తీసుకురారా, ఇది తీసుకురారా, అటు వెళ్ళరారా, ఇటు వెళ్ళరారా అని చాలా. కానీ ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రార్థన అనేటప్పటికి బద్ధకం వచ్చాడు. ఏమవుతాడు? ఆత్మీయంగా దరిద్రుడు అవుతాడు, విడిచిపెట్టబడతాడు. దరిద్రులు పరలోక రాజ్యానికి రారు. అందుకనే మనం ఈ లోకరీతిగా ఈ భూమి మీద దరిద్రులంగా కనపడవచ్చు. అందుకనే స్వర్ణ సంఘంతో అంటున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. ఆయన హల్లెలూయా. విశ్వాసము ద్వారా మనము ప్రతి లేఖనాన్ని మనం నమ్మి దానికి లోబడడం ద్వారా నీతిమంతులు అవుతున్నావు కనుక, ఆ నీతిమంతులు ఆయన దృష్టిలో నీ యొక్క నీతే, నీ నీతి గల జీవితమే నీకు గొప్ప ధనమైనది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. లోకరీతిగా నీతి లేకుండా ఉంది ఏదంటే లౌకిక సంఘము. ఆ లౌకిక సంఘము ధనాన్ని కలిగి ఉంది, ధనవృద్ధి చేసుకుని నాకేమి కొద్దు లేదు అనుకుంటా ఉంది, కానీ నీతి లేదు అక్కడ. అది లోకరీతిగా ధనము కలిగి ఉన్నప్పటికీ కూడా సర్వశక్తిమంతుడు అంటున్నాడు, నీవు దరిద్రురాలు అన్నాడు ఆయన. నువ్వు దిక్కుమాలిన దానివి, నువ్వు దౌర్భాగ్యురాలివి. అదవుతుందండి. అందువల్ల మనం ఈ లోకరీతిగా ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు పేదవారుగా ఉండొచ్చు కొత్త నిబంధన కాలంలో. ఎందుకంటే మనకు ఎప్పుడైనా మీరు చూడండి, సర్వశక్తిమంతుడు ఆశీర్వదించేది ఇక్కడ కాదు, మనల్ని ఆ దేశంలోని ఆయన అమలుస్తాడు. ఎందుకంటే వాగ్దానం అలాంటిది. అబ్రాహామును కానీ దావీదు వాళ్ళందరూ కూడా ఆ భూమి మీద ఆశీర్వదించబడ్డారు. అది తాత్కాలికమైన ఆశీర్వాదము. కానీ మనం పొందుకునే ఆశీర్వాదం ఆ భూమి మీదకి వెళ్ళినప్పుడు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం. ఆయన హల్లెలూయా. అది స్థిరమైనటువంటిది ఆ భూమి మీదది. మరి యోసేపును కూడా అక్కడ ఆశీర్వదించాడు కదండి. తాత్కాలికమైనది, కొంతకాలమే అది. ఆ తర్వాత వాళ్ళు ఆ దేశానికి వెళ్ళారు. ఒక దేశమును వాళ్ళు పొందుకున్నారు, ఒక భూమిని వాళ్ళు పొందుకున్నారు. అక్కడ వాళ్ళు ఆశీర్వదించబడిన వారుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు చెదరగొట్టబడవచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అది ఒక ఆశీర్వాదకరమైనటువంటి భూమి. దాన్నే ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు
సిగ్గుపరచు కుమారుడు. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. చూడండి, బుద్ధిగల కుమారుడు వేసవి కాలముందు అనగా కరువు రాబోయే ముందుగా, ఏమండి చూడండి, వేసవి కాలంలో కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. కరువు రాబోయే ముందు, ఎందుకంటే ఎండాకాలంలో పంటలు బండవు, వర్షాలు కురియవు, ఎక్కడ కూడా ఆహారము దొరకదు, నీరు దొరకదు. అందుకని బుద్ధిగల కుమారుడు, అతడు జ్ఞానం కలిగిన మనస్సు కలిగిన వాడు కాబట్టి అతడు ఏం చేస్తాడంటే ఆ కరువు రాకముందే కోతకాలంలోనే సరైన సమయానికి కోతలు కోసి ధాన్యాన్ని నూర్చి కొట్లు చేర్చుకుని వేసవి కాలంలో కూర్చుకొని ఉంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా మనం అదే విధంగా ఉన్నాం. ఈనాడు కూడా ప్రపంచం మీదకి భయంకరమైన ఉగ్రత రాబోతూ ఉంది, భయంకరమైన భూకంపాలు రాబోతూ ఉన్నాయి, ప్రపంచం ప్రమాదంలో పడబోతూ ఉంది, ఉగ్రతలో పడబోతూ ఉంది. ఇక సువార్త ద్వారాలు మూయబడ్డాయి, ఇక వర్తమానం లేదు భూమి మీద. భయంకరమైన వాక్య కరువు అది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనండి, ఆ శ్రమ కాలంలో తప్పించుకోవడం కోసము, ఆ కరువును తప్పించుకోవడం కోసము, మధ్యాకాశం వెళ్ళడం కోసము ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనండి, ఈ కోతకాలం అనగా యుగ సమాప్తమని వాక్యం చెప్తా ఉంది. ఈ కోతకాలంలో మనము ఈ వాక్యాన్ని మనము కూర్చుకుంటున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా ఏ మీటింగులో కూడా వదలకుండా వాక్యాన్ని కూర్చుకుంటున్నాం. ఎక్కడ కూడా వాక్యాన్ని వదలకుండా కూర్చుకుంటూ ఉన్నాం. అదే జ్ఞానము లేనివాడు, వాడి మనస్సు చూడండి, ఆ జ్ఞానము లేనివాడు కోతకాలమందు, అంటే కోత ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు చేయాలి, అంతేనా కాదంటారా? కానీ ఆ కోత పనులు చేయాల్సిన టైంలో ఆ పనులు చేయకుండా చక్కగా ఇతడు ఏం చేస్తున్నాడనంటే ఆ యొక్క కోతకాలం ముందు చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. చక్కగా నిద్ర. అందరూ పొలాల్లో కోతలు కోస్తూ ఉంటే పంటకు వచ్చేసిందని వీడు మాత్రం ఏం చేస్తున్నాడు, పొలాన్ని అలా వదిలేసి కోత కొయ్యకుండా చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. ఏ కోత కోసి ఏమండి కుప్పలు నూర్చి ఆ ధాన్యాన్ని కూర్చుకోవాలి అతను. ఆ కరువు కాలంలో, అంటే వేసవి కాలంలో ఆ కరువులో నుండి రక్షించబడడం కోసం, తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఆ విధంగా చేయాలి. కానీ వీడేం చేస్తున్నాడనంటే ఆ కోతకాలంలో ఆ ధాన్యాన్ని కూర్చుకోకుండా, వేసవికాలం రాబోతూ ఉంది, నేను నా ప్రాణాన్ని రక్షించుకోవాలంటే కూర్చుకుంటేనే కదా, వేసవికాలంలో నుండి తప్పించుకోవాలంటే కూర్చుకుంటేనే కదా అని చెప్పి కూర్చుకోకుండా అతను ఏం చేస్తున్నాడనండి, నిద్రపోతూ ఉన్నాడు. వేసవికాలంలో ఏమవుతాడు చెప్పండి వాడు? వేసవికాలంలో ఏం జరుగుతుంది అతనికి? ఏమండి, వేసవి కాలంలో ఏమైపోద్ది? కరువులో ఇబ్బందులు పడతాడు, శ్రమలో పడతాడు, ఆహారం లేక, నీరు లేక ఇబ్బందులు పడతాడు, శ్రమలో పడతాడు. నీవు కూడా అంతే. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని కూర్చుకొని హృదయంలో దాచుకొని ఈ వాక్య ప్రకారంగా నువ్వు ఇప్పుడు నడవకపోయినట్లయితే ఇంకా తర్వాత లెగుద్దాంలే, తర్వాత వెళ్దాంలే, ఈరోజు ఏం దూరం వెళ్తాంలే, లేకపోతే ఈరోజు ఏం ప్రార్థనకి వెళ్తానులే, లేకపోతే ఏం బైబిల్ చదువుదాంలే, ఈరోజు ఏం ప్రార్థన చేసుకోలే అనుకొని నీవు ఈ కోతకాలంలో నిద్రపోతూ ఉన్నట్లయితే, బద్ధకస్తుడుగా నువ్వు నిద్రపోతూ ఉన్నట్లయితే నీవేమైపోతావు చెప్పండి? ధాన్యాన్ని కూర్చుకోవాల్సిన సమయంలో, ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన సమయంలో, వాక్యాన్ని సంపాదించుకొని బాగా హృదయంలో పోగేసుకోవాల్సిన సమయంలో నువ్వు దాన్ని పట్టించుకోకుండా చక్కగా నీవు మంచానికి అతుక్కుపోయి చక్కగా హాయిగా నిద్రపోతున్నావు. అప్పుడు నువ్వేమైపోతావునంటే ధాన్యాన్ని కూర్చుకోలేదు కాబట్టి నువ్వు విడవబడి ఆ శ్రమ కాలంలో
రేపు రాబోయే శ్రమ కాలంలో నీవు శ్రమలు అనుభవిస్తావు. అందుకని ఇది ఈ కోతకాలం నిద్రపోయే సమయం ఇది కాదు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి మొగుళ్ళు దివారాత్రులు ప్రార్థిస్తేనే నువ్వు రక్షించబడతావు. దివారాత్రులు ప్రార్థిస్తేనే రక్షించబడతావు. అంతేగాని నాడు చాలామంది ప్రార్థనలో చల్లారిపోయి కొంతమంది మీరు చూడండి, నిజంగా కనుక నీలో పరిశుద్ధాత్మ ఈ చివరి కాలంలో పనిచేస్తూ ఉన్నట్లయితే ఎంత ప్రార్థించేనో తృప్తి ఉండదు. ఇంకా ప్రార్థన చేయాలా. అలాగే నిత్యము ప్రార్థనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆయన నామనిస్తాం ఆగదని. నువ్వు పనుల్లో ఉన్నా ఎక్కడున్నా స్తోత్రం 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 అని స్తుతిస్తా, తృప్తి ఉండదు, వెళ్ళిపోతూ ఉంటావు, ప్రార్థిస్తూ ఉంటావు. ఈ స్వామరి బద్ధకస్తుడు ఉన్నాడు అనుకోండి, ఈ నిద్రపోతూ ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకొని లేకపోతే పావుగంట ప్రార్థన చేసుకొని సరిపోద్దులే తృప్తిగా పడుకుని పోతాడు. తృప్తిగా మధ్యాహ్నం మాటలు ఉండాలనుకోండి, తృప్తిగా ఉండిపోతుంటాడు. లేదు, నా జీవితంలో నేను అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా నేను ఎక్కువ కనిపెట్టడం, ప్రార్థించడం, అలాగే ఎక్కువ ఆయన వాక్యం రాసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. ప్రార్థన వాక్యము ఉండేది. అప్పుడైనట్లయితే ఎక్కువ ప్రార్థనే ఉండేది నా జీవితంలో. ప్రార్థన ఈరోజు గంట చేసుకుందాం అనుకోండి, ఇంకా గంటసేపు చేసుకుంటూ ఉంటే బాగుండు. అది నిరంతర ప్రార్థన అయిపోయేది. 9 గంటల దాకా ప్రార్థన చేసుకుని రాత్రి పూట లేదు 12 గంటల వరకు చేసుకోవాలనుకుని మళ్ళీ 12 గంటల దాకా చేసేవాడు. ఇంకా 1 గంట దాకా చేసుకోవాలి. గొప్పగా ఉండేది అనమాట. అంతసేపు ప్రార్థన చేసుకుంటూ ఉంటే నాకు ఇంతసేపు ప్రార్థన చేసుకుంటున్నానని అదొక ఆనందంగా ఉండేదన్నమాట. మరలా 1 గంట దాకా ప్రార్థన చేసుకొని మరలా పడుకొని మరలా 5 గంటలకే లేవాలా, 4 గంటలకే లేవాలా, లేచి ప్రార్థన చేయాలా. ఆ దాహం అనమాట, ఆ తపన అనమాట. చేయాలా, ప్రార్థన చేయాలి. సంతృప్తి ఉండదు. ఎంత ప్రార్థిస్తూ ఉన్నా ఆ నిరంతరం కొనసాగుతూనే పోతా ఉంది. నువ్వు పర్లేదులే చాలేదు సంతృప్తి పడుతున్నావు అంటే నువ్వు అయిపోయావు. నీకు అర్థమైందా? ఈరోజు నువ్వు ఎత్తబడాలంటే, ఈ శరీరం మారాలంటే మెస్సీ శరీరం కూడా ప్రార్థించడం ద్వారానే మారింది. ఎల్లప్పుడూ ఎడతెగ ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన. నువ్వు అరగంట సేపు లేకపోతే పావుగంట సేపు ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకుని స్తోత్రం అని ప్రభువా సమాజాన్ని రక్షించిన ఆయన, సమాజంలో బిడ్డలందరినీ రక్షించిన ఆయన, పాస్టర్ గారిని కూడా కాపాడండి, పాస్టర్ గారు కూడా మాకు మంచి వర్తమానం ఇచ్చేలాగా ఆయనతో మాట్లాడండి ఆయన అని చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాం అనుకోండి, సంతృప్తిగా హాయిగా 6 గంటలకో 7 గంటలకు లేచామనుకోండి, అయిపోయింది. నీకు అర్థమైందా? నిరంతరము కొనసాగుతూ ఉంటుంది. ఆయన నమస్కారం. అయ్యగారు బీఫాలు వచ్చినప్పుడు మీటింగ్స్లో ఆయన వాక్యం ధ్యానించుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. రాత్రులు కూడా అప్పుడప్పుడు లేచి ప్రార్థన చేస్తూ ఉండేవారు. మధ్యరాత్రులు 2 గంటలకు 3 గంటలకు ఎప్పుడు ప్రార్థనలు. ఆ ఇంట్లో వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు ఎప్పుడు చూసినా కానీ లేచి కూర్చొని ఉన్నారండి రాత్రుల పూట అంటే. మధ్యాహ్నం కొంచెం విశ్రాంతి తీసుకునేవారు. ఆయన నామరిస్తాం అలా కనిపెడుతుంటు. నువ్వేం చేస్తావు చెప్పండి? ఏం కోరండా ఏమండి? ఏం చేశావు? శుభ్రంగా మేకల వరకు తినేసి ఏం చేస్తావు చెప్పండి? ప్రార్థన లేదు, ఏమి. ప్రార్థన ఎల్లప్పుడూ నువ్వు రక్షించబడని శరీరాన్ని మార్చేది నీ ప్రార్థనే. ఆయన హల్లెలూయా. సమాజంలోని వారు ఆ సమస్యల గురించి అందరూ ప్రార్థిస్తారు. సమాజంలో బ్రహ్మం గారు ఏం చెప్పారంటే ఒక వర్తమానంలో, మీ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే సంఘములోని సేవకునికి, ఆత్మ సంబంధమైన సేవకుని మీరు తెలియచేయండి. ఎందుకనంటే ఆ సేవకుడు సమాజంలోకి చెప్తాడు. సమాజంలో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు దాని గురించి. అప్పుడు ఆయన కార్యం చేస్తాడు. నీకు ఆ నమ్మకం ఉంటే చెప్తాను, నీకు ఆ నమ్మకం లేదు అందరూ. కాబట్టి అందరూ సమాజంలో ప్రార్థన చేస్తున్నారు కదా నాకు అనుకో, నువ్వు నిద్రపోకూడదు. నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి?
ప్రార్థన చేయాలా. పాస్టర్ గారికి చెప్పేశాం కదా, సమాజంలో చెప్పేశాం కదా, ఆడు ప్రార్థన చేస్తుంటారులే ఇంకెందుకు అనుకొని నీవు ఉండడం కాదు, నీవు కూడా ప్రార్థన చేయాలి. అయినా అందువల్ల ఎవరి శరీరాలు మారుతాయనంటే నిరంతరము ప్రార్థించేవాళ్ళు శరీరాలు మారుతాయి. అందరి శరీరాలు కాదు. శరీరం మారాలంటే ప్రార్థన ద్వారానే. ప్రార్థించే వారి మనస్సు మాత్రమే ప్రార్థన ద్వారా నీ భూ సంబంధమైన వాటి మీద నుండి పరసంబంధమైన వైపు వెళ్తుంది నీ మనసు ప్రార్థన ద్వారా. మీకు అర్థమవుతుందండి? ఐక్య విచారాలు నీలో పోయి పరలోక సంబంధమైన ఆనందము ప్రార్థన ద్వారా వచ్చేస్తుంది. అందుకని హృదయంలో ఒక రూపాంతరం జరుగుతుంది, ఒక మార్పు జరుగుతుంది. ప్రార్థన వల్లే అది సాధ్యమవుతుంది. ఆయన ప్రార్థన లేదని, ఎందుకంటే ప్రార్థనలో నువ్వు మనసు పెట్టి ఆయన మీద ప్రార్థన చేస్తూ ఉంటావు కాబట్టి ఆ మనసు ఆయన మీద అలా ఉండి ఆ ప్రార్థించడం ద్వారా లోక సంబంధం అన్నీ కూడా నీలో నుండి బయటికి వెళ్ళిపోతా ఉంటాయి. జల్లెడ లాంటిది అనమాట ప్రార్థన. నువ్వు జల్లిస్తూ ఉన్నప్పుడు నిజమైనవి లోపల ఉండి మంచి దాన్ని ఉండి పొట్టంతా కిందకు పోతూ ఉంటుంది. అలాగే నువ్వు ప్రార్థించడం ద్వారా నీ జీవితంలో వ్యర్థమైనవి పాపపు సంబంధం ఏమైనా ఉంటుంది వాటిని క్షమించమని వదిలేస్తుంటావు. పాపపు సంబంధమైన వాటిని వదిలేసి ఏ వాక్యం అయితే విన్నావు దాని ప్రకారం నడిపించమని నువ్వు అడుగుతూ ఉంటావు. అప్పుడు నువ్వేమవుతున్నావు చెప్పండి? మర్త్యమైన వాటిని విడిచేసి అమర్త్యమైన దాన్ని ధరించుకున్నావు. అందుకని నిరంతరం ప్రార్థించేవాళ్ళు వాడి జీవితం అలా మారిపోతుంది. ఆయన అందుకని ప్రార్థన లేని వాళ్ళు అరగంట చాలులే, పోగంట చాలులే, ఎంతసేపు ప్రార్థన ఎందుకు, అంత దూరం వెళ్ళాలా, ఇక్కడ లేవా చాలా సంఘాలు, ఏమండి అంత దూరం వెళ్ళాలా, అంతసేపు ప్రార్థన ఎందుకు, అంతసేపు ఏం మాట్లాడుతుంటారు ఆయనతోటి అనే బాపతుంటారు. చూసారా? అలాంటి వాళ్ళ మనసు మారదు. అలాంటి వాళ్ళు హృదయము జీవితము మారదు. ఎప్పుడు చూసినా మర్త్యమైన ఆలోచనలతో, మర్త్యమైన మాటలతో, మర్త్యమైన తలంపులతో జీవిస్తూ ఉంటారు, బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళలో వాక్య వ్యతిరేకమని పోవు, వాక్య విరోధమైన పోవు, అవి అలాగే ఉంటాయి. ఎల్లప్పుడూ ప్రార్థించేవారు మాత్రమే తమను తాము తగ్గించుకుంటూ ప్రార్థించుకోవాలి, తమను తాము వ్యర్థపరుచుకుంటూ ప్రార్థించుకోవాలి. గొప్పని నేను గొప్ప, అలా గొప్ప, ఇలా గొప్ప, ఆ జ్ఞానం ఈ జ్ఞానం అనుకొని ఆ పరిశీలిలాగా ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం ఉండదు. నిన్ను వ్యర్థపరచుకో. ఈ కొరకు నేనేమి చేయలేదు ఆయన, నేను ఆ ధూళి లాంటి వాడిని, ఆ బూడిద లాంటి వాడిని ఆయన, నేను అల్పుడున్న ఆయన, నేను నీ వాక్యానికి లోబడకుండా జీవిస్తున్నానయ్యా, నన్ను క్షమించండి. నాలో నీతి సరిగా లేదు నాయన, నాలో సహనము లేదు నాయన, నాలో ఓర్పు లేదు నాయన, దీర్ఘశాంతాన్ని దయచేయి, నన్ను క్షమించు నాయన. అలాగ నీలో ఉన్నటువంటి ఏమున్నాయో ఒప్పుకుంటూ అడుగుతూ ఉండాలి. ఒప్పుకొని నేను పాపినయ్యా, ఇక నేను అలాగ జీవించకుండా సహాయం చేయనాయనని నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఆ వాక్యాన్ని పట్టుకుని దాని ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే, అందుకని ప్రార్థన ద్వారానే నీ హృదయంలోని లోక సంబంధమైన బయటికి పోయి ఆత్మ సంబంధమైన నీ హృదయంలో నిలిచిపోతాయి. ఆయన నమస్తే. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రియులారా చూడండి, ఈ కోతకాలం ముందు నిద్రించేవాడు, యుగ సమాప్తి ముందు నిద్రించేవాడు, ఆ ధాన్యాన్ని కూర్చుకోకుండా నిద్రించేవాడు ఏమైపోతాడు చెప్పండి? ఉక్కుర్తులో పడిపోతాడు, శ్రమంలో పడిపోతాడు, వేసవి కాలంలో ఇబ్బందులు పడతాడు, కరువు కాలంలో శ్రమల పాలవుతాడు. అందువల్ల ఇవన్నీ కూడా మనకి ఆత్మ సంబంధముగా మనకు అర్థమవడం కొరకు ప్రకృతి సంబంధమైన ఛాయగా ఉంచాడు ఆయన. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, సూర్యుడు ఉదయించి వడగాలు కొట్టినప్పుడు గడ్డి పువ్వు యొక్క స్వరూప సౌందర్యము మొత్తం పోద్ది. అలాగే ధనవంతుడు కూడా తన కార్యములలో అలాగే నిష్ఫలుడవుతాడని ఆయన అమరిస్తాడు. అందుకని సూర్యుడు ఉదయించి వడగాలు కొట్టేది వేసవి కాలం. స్వరూప సౌందర్యము, ప్రకృతి ఎంతో ఇప్పుడు సౌందర్యంగా కనపడుతున్న ప్రకృతి, చెట్లు, పువ్వులు, ఆ కొమ్మలు, ఆకులు రేపు వేసవి కాలం వచ్చినప్పుడు వాడిపోతాయి మొత్తం కూడా. ఎండిపోయిన కొమ్మలు, ఎండిపోయిన చెట్లు, కొండల మీద చూడండి వర్షాకాలం చాలా పచ్చగా కనపడిపోతాయి. ఎండాకాలం, వేసవికాలం జయమని కొట్టగానే భూమి లోపల నీరంతా ఏమైపోతుంది చెప్పండి? ఆవిరైపోయి మొక్కలకి నీరు లేక ఎండిపోయి ఉంటాయి. ఎండిపోయిన కొమ్మలు కనపడతా ఉంటాయి, ఎండిపోయిన గడ్డి కనపడతా ఉంటుంది. వేసవి కాలంలో సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టినప్పుడు అలాంటి దానిని తప్పించుకోవడం కోసమే ఈ కోతకాలంలో
బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని కూర్చుకుంటాడు. వాక్యాన్ని ఏం చేస్తాడు చెప్పండి? కూర్చుకుంటాడు. అతడు మనసు అది. ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే కూర్చుకోకుండా, ప్రార్థించకుండా, వాక్యం వినకుండా, వాక్యం కూడా పరిపూర్ణంగా నెరవేర్చకుండా ఈ బుద్ధి లేని వాడు విడిచిపెట్టబడి ప్రమాదంలో పడిపోతాడు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారం భక్తిహీనుని నోరు మూసివేయును. ఇక్కడ చూడండి, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయి చెప్పండి? ఆశీర్వాదం. అందుకనే మనము నీతిగా నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే, నీతిగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, అందుకని లోకమును విడిచిపెట్టడమే నీతి. నువ్వు నీతిగా నడుస్తూ ఉన్నట్లయితే నీ తల మీదకి ఆ ఆశీర్వాదము ఆయన నామనిస్తాము. హల్లెలూయా. అదే తైలాభిషేకము, అదే గద్దింపు అని కూడా వాక్యం చెప్తాము. ఎవరైతే ఆయన గద్దింపు వైపు తిరుగుతారో పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడతని వాక్యం చెప్తుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదం కంటే కూడా గొప్ప ఆశీర్వాదము ఈ చివరి కాలంలో మనం కలిగి ఉన్నాం. అదే వాడబారని ఆశీర్వాదం, వాడబారని కిరీటం, వాడబారని ఆశీర్వాదం. వాళ్ళ ఆశీర్వాదం వాడిపోయింది. అందుకనే ఈ లోకంలో ఆశీర్వాదము మమ్మల్ని దేవుడు ఎంతో దీవించాడు, ఒక కార్డు ఇచ్చాడు, అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు, మమ్మల్ని ఎంతో దీవించాడు అని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది మత్స్యాక్షర బోధకులు, సంఘాలు. అవన్నీ కూడా తాత్కాలికమైనవి, అవి శాశ్వతమైనవి కావు. అవి వారు మరణించినప్పుడు అవి ఏమవుతాయో వాళ్ళకి తెలియదు అని ఉంది బైబిల్లో. వాళ్ళు ఏమవుతారో వాళ్ళకి తెలియదు. పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారు, కానీ ఉగ్రతలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే నీవు పొందే ఆశీర్వాదమును, ఆ రాజ్యములు 1000 ఏళ్ళు ఆశీర్వాదంతో నీవు ఉంటావు. ఆయన హల్లెలూయా. అందుకని అల్పకాలపు ఆశీర్వాదాలు వద్దు, శాశ్వతమైన ఆశీర్వాదము కావాలి. అందుకనే శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము జ్ఞానము కలిగిన వారి తల మీదకు వచ్చును, జ్ఞానము గల మనస్సు కలిగిన వారి తల మీదకి వచ్చును. అతడి మనసు ఎప్పుడు కూడా జ్ఞానము కలిగిన వారి యొక్క మనసు పైన వాటిని వెదికే మనసు. జ్ఞానం లేని వారి యొక్క మనసు బద్ధకము, నిద్రపోవడము, ఏమండి అతడి ఆశల భంగమైపోవడము, దుఃఖాన్ని కలుగు చేయడము, ఈ టైప్ అన్నమాట. జ్ఞానం గలవాడు శ్రద్ధగా పని చేస్తాడు, ఏ పని చేస్తాడు, శ్రద్ధగా ప్రార్థన చేస్తాడు, శ్రద్ధగా వాక్యం వింటాడు, శ్రద్ధగా లోబడతాడు, సంతోషంగా ఆనందంతో పనులు చేస్తాడు, దుఃఖముతో పని చేయడు. ఏదో ఒక సాకు చెప్పి బతకస్తులు ఏం చేస్తాడు చెప్పండి? తప్పించుకుంటాడు. ఏదో కొంక దొరకకపోతే చేస్తాడు తప్ప, ఏదో కొంక దొరికిందనుకోండి తప్పించుకుంటాడు. అతను ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటాడు. ఆ విధంగా దరిద్రుడు అవుతాడు. అతని దగ్గరకు వచ్చింది ఏదో ఒక పని అవకాశం, అది పరిచయం చేసే అవకాశం, ఏదో ఒక చెప్పి దాన్ని తప్పించుకున్నాడు అనుకోండి, ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటాడు, దరిద్రుడు అయిపోతాడు. ఆ విధంగా ఆత్మీయంగా ఏమైపోతాడు చెప్పండి? దరిద్రుడు. పరలోక రాజ్యంలో ఏమీ లేని, పరలోక సంబంధంగా ఏమి పొందుకోలేనటువంటి దరిద్రుడు అయి విడిచిపెట్టబడతాడు. కాబట్టి పిల్లారా చూడండి, ఇక్కడ నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులను ఎప్పుడు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అబ్రహామును జ్ఞాపకం చేసుకో, ఏమండి ఏలియాని జ్ఞాపకం చేసుకో, దావీదుని జ్ఞాపకం చేసుకో, బైబిల్లో దానియేలు జ్ఞాపకం చేసుకో, ఆనోకును జ్ఞాపకం చేసుకో,
నోహుని జ్ఞాపకం చేసుకో, ఎస్తేరుని జ్ఞాపకం చేసుకో, శారాని జ్ఞాపకం చేసుకో, రెబ్బకాని జ్ఞాపకం చేసుకో, మరీని జ్ఞాపకం చేసుకో. ఆ నీతిమంతులు ఎలాగ ఆ కాలంలో ఆ వాక్యానికి వారు లోబడ్డారో ఈ కాలంలో నువ్వు కూడా వారి వలె ఈ వాక్యంకు లోబడాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట, ఆ సారెపతుల విధురాలను జ్ఞాపకం చేసుకో, సమరీ స్త్రీని జ్ఞాపకం చేసుకో, ఏలీషాని జ్ఞాపకం చేసుకో, ఏలీషా ఎలాగో ఏలియాని వెంబడించాడో జ్ఞాపకం చేసుకో, ఇస్సాకును జ్ఞాపకం చేసుకో, యోసేపుని జ్ఞాపకం చేసుకో, వాళ్ళు ఎలా క్రియలు కలిగి ఉన్నారో జ్ఞాపకం చేసుకో. అలాగే నీతిమంతులను నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వాక్యం విన్న తర్వాత చక్కగా ఇక వాక్యం వెంటనే మందిరం దగ్గర మర్చిపోతారు చాలామంది. మర్చిపోయి ఇంకా వాళ్ళ హృదయంలో ఉన్న బయటకు వచ్చేది అసలుదే. ఇంకా అది మర్చిపోయి ఆ భారం ఉండదు, ఆ బాధ లోపల ఉండదు. చక్కగా మన లోక సంబంధం అనేది చక్కగా ఏవో అవి మాట్లాడుకుంటూ అవి చెప్పుకుంటూ అలా చక్కగా కదవుతుందండి. అందుకనే అయ్యగారు కూడా ఏం చెప్పానండి, మీరు వాక్యం విన్న తర్వాత అదే భారంతో మీరు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటారు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వేం చేస్తావునంటే వాక్యాన్ని ఇక్కడే వదిలేసి, విన్న వాక్యాన్ని ఇక్కడే వదిలేసి ఆ సమాజంలో ఎవరొకరి గురించి దేని దాని గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతాం. మీకు అర్థమైందండి? ఎవరొకరో దేనొక దాని గురించో లేకపోతే రోడ్డు మీద ఏదైనా కనపడితేనో వినపడితేనో ఏదో ఒక సంఘటన ఏదైనా దారిలో కనబడింది అనుకోండి, ఎవడో వెళ్తా సైకిల్ మీద జరగడం జారి పడ్డాడు అనుకోండి, నవ్వేసి అక్కడి నుండి దాని గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటారు. నువ్వు ఏది కనపడితే అది ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటావు. సర్వశక్తిమంతుని పిల్లలు మాత్రము ఆశీర్వాదకరముకు మాటలని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కడ మర్చిపోతానో జ్ఞాపకం చేసుకుంటూ వెళుతుంటారు. కాబట్టి నీవు ఏ విధంగా ఉన్నావు నువ్వు ఆలోచన చేసుకో. నీ హృదయం ఏ విధంగా ఉందో నువ్వు ఆలోచన చేసుకో. వాక్యం విన్న తర్వాత విన్న వాక్యాన్ని మర్చిపోయి లోక విచారాలతో వెళ్ళిపోతున్నట్లయితే నీ జీవితం నిష్ఫలమైపోయి నువ్వు విడిచిపెట్టబడతావు. మంచి హృదయం అనగా అది వాక్యముని విని ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ ఈ మందిరం దిగిన దగ్గర నుండి కూడా ఆ విధంగా వర్తమానంతో అలా వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు అలాగే వెళ్తున్నట్లయితే నీది మంచి హృదయమే. అలా కాకుండా నువ్వు వాక్యం విన్న తర్వాత మరలా ఆ యొక్క ఎవరొకరు ఏదో దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఆ బ్రదర్ ఎలాగో ఈ బ్రదర్ ఎలాగో ఆ సిస్టర్ ఎలాగో ఆ సిస్టర్ ఎలాగో ఈ సిస్టర్ ఎలాగో అని ఎవరొకరి గురించి ఏదో ఒకటి గురించి చెడుగానో మంచిగానో నీవు రకరకాలుగా ఆలోచిస్తూ నువ్వు అలాగే వెళ్ళిపోతున్నట్లయితే ఇంటికి వెళ్ళిపోయి అలాగే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే వాక్యం గురించి కాకుండా నువ్వు ప్రమాదంలో పడిపోతావు, నువ్వు విడిచిపెట్టబడతావు. ఎందుకనంటే వాక్యం విని విడిచిపెట్టడానికి కాదు, దాన్ని నెరవేర్చడానికి, దాని హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ మాటలు భద్రపరచుకోవాలి. ఈ మాటలు పదే 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 నీకు జ్ఞాపకం వస్తూ ఉండాలి. అందుకని ఆ నీతిమంతుల్ని జ్ఞాపకము చేసుకుంటానుగా నీతిమంతుల యొక్క జీవితాలు ఈ మాటలు నీకు జ్ఞాపకానికి వస్తూ ఉన్నట్లయితే ఆయన నామమున స్తోత్రం. నీవు మంచి హృదయం కలిగినట్లు లెక్క. అప్పుడు నువ్వు బాగుగా నువ్వు ఫలిస్తావు. నీకు ఆశీర్వాదకరముగా ఉంటుందన్నమాట నీ జీవితం. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం వల్ల, వాళ్ళ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం వల్ల ఎప్పుడు కూడా వాక్యమే నీకు జ్ఞాపకం వస్తుందా నువ్వు ఆలోచించి. ఎప్పుడు వాక్యమే జ్ఞాపకం వస్తుందా నువ్వు ఆలోచించేయి. అలా కాకుండా నీకు భక్తిహీనులు పేరు అసహిత పుట్టించును. నీకు భక్తిహీనులు జ్ఞాపకం వస్తూ ఉన్నట్లయితే చక్కగా వాళ్ళ గురించి, ఆ భక్తిహీనుల గురించి ఆలోచిస్తూ అనగా లోకస్తుల గురించి, అన్యుల గురించి, అన్య స్త్రీల గురించి, అన్య పురుషుల గురించి, ఏమండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలాగా భక్తిహీనులు లేకపోతే మత్స్యాలకు సంబంధమైన వాళ్ళ గురించో ఎవరొకరి గురించో నీకు చక్కగా ఆలోచనకు వస్తూ, లోక సంబంధ వస్తువులు చక్కగా జ్ఞాపకానికి వస్తూ, లోక సంస్కృతుల మాటలు చక్కగా జ్ఞాపకానికి వస్తూ ఏ ఒక వ్యర్థమైనవి కూడా నీ జ్ఞాపకానికి వస్తూ ఉన్నట్లయితే గచ్చ పొదల ముళ్ళ తప్పలని కూడా నీ హృదయంలో ఉన్నట్టే.
నువ్వు ఫలించలేవు. నిజముగా నీతిమంతులు జ్ఞాపకం చేసుకునేటువంటి వారికి ఆ నీతి కలిగిన లేకపోతే జ్ఞానం కలిగిన వారు నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఆ నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆ జ్ఞానం కలిగిన వారికి భక్తిహీనులు జ్ఞాపకానికి వస్తే అసహ్యం వేస్తాడు. అర్థమవుతుందండి? ఇస్కరియోతు ఏదో జ్ఞాపకానికి వచ్చాడు, వాళ్ళలాగా ఉండకూడదురా అనుకుంటాం. ఎవడో తాగుబోతు జ్ఞాపకం వచ్చాడు, అసహ్యం వేస్తుంది నీకు. వాడు హృదయంలో జ్ఞాపకానికి రావడం ఇష్టం ఉండదు నీకు. వాడు అస్తమాన తలంపుల్లోకి వస్తున్నాడు, చిసి అసహ్యం పుట్టుతుంది నీకు. ఏమండి? సెల్ ఫోన్లో రకరకాల అసహ్యమని ఏమున్నాయి. ఆ సెల్ ఫోన్ జ్ఞాపకం రాగానే నీకేమవుతుంది చెప్పండి? అసహ్యత. లోకంలో ఎవరైనా అన్య సంబంధమైన పాపం సంబంధమైన స్త్రీలో పురుషులో నీ హృదయంలో జ్ఞాపకం వస్తుంది అనుకోండి, అసహ్యం వేస్తాడు. ఎందుకంటే నీ హృదయం పరిశుద్ధ హృదయంగా మారినప్పుడు, నీ హృదయము ఆయన ఆలయంగా మారిపోయినప్పుడు, అది పరిశుద్ధాత్మ నిలయంగా మారిపోయినప్పుడు నీతిమంతులు మాత్రమే జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. ఇంకోటి ఏదైనా జ్ఞాపకం వస్తుంటే నీకు అసహ్యత కలుగుతూ ఉంటుంది. విగ్రహారాధన జ్ఞాపకం తెచ్చేసి, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు తెచ్చేసి, దొంగతనాలు చేయాలనే ఆలోచనలు తెచ్చేసి, అసహ్యత. దొంగతనాలు చేసేవాళ్ళు జ్ఞాపకం వస్తే, లేకపోతే త్రాగుబోతులు జ్ఞాపకం వస్తే, బాబోయ్ నా హృదయంలో వాళ్ళకి చోటు లేకపోతున్నాడు బాబోయ్ అనుకో. విగ్రహారాధికులు జ్ఞాపకం, బాబోయ్ వాళ్ళ గురించి నేను నా హృదయంలో చోటు లేకపోతున్నాను అంటే ఆ హృదయం అంత పవిత్రమైనదిగా మారిపోతుంది. అంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకునే హృదయంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు జ్ఞాపకం వస్తుంటుంది ఎలా ఉంటుందంటే తెల్లని బట్టల మీద మురికి పడ్డట్టుగా ఉంటుంది అనమాట. నీ హృదయంలో మురికి పడ్డట్టుగా ఉంటుంది అనమాట. అసహ్యత కలుగుతూ ఉంటుంది. వాళ్ళ క్రియలు అంటే వ్యక్తులు మనం ద్వేషించం, వాళ్ళ క్రియలు నీకేం చేస్తాడని చెప్పండి, అసహ్యతని కలుగు చేస్తూ ఉంటాయి. మన ఒక అబ్బాయి అంటున్నాడు, మా నాన్నని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి, నాకు అసహ్యత వేస్తుంది అంటున్నాడు. ఏమ్మా ఏయా అని అంటే, మా నాన్న భయంకరమైన ఆయన విగ్రహారాధికుడు. పండగలు పబ్బాలు ఇవన్నీ జరిగినప్పుడు విపరీతంగా తాగేస్తాడు. ఆయన పొగ విపరీతంగా అర్ధరాత్రి లేదు, ఏ టైంలో పడితే ఆ టైంలో నిలిచి ఒకటే తాగుతూ ఉంటాడు. ఆయన అబద్ధాలు, మోసాలు, వ్యభిచారాలు ఇవన్నీ కూడా నాకు జ్ఞాపకం వచ్చాయంటే ఏమండి. అందుకని భక్తిహీనులను ఆ పేరు జ్ఞాపకం రాగానే నాకు అసహ్యత కలుగుతుంది. మా నాన్న పేరు నాకు జ్ఞాపకం రాగానే అసహ్యత వచ్చేస్తుంది అంటున్నాడు. ఎందుకని? నువ్వు జ్ఞానం కలిగిన వాడివి, నీవు పరిశుద్ధులని జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతుంది తప్ప, ఆనందం కలుగుతుంది తప్ప, ఆశీర్వాదం తప్ప. ఈ భక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళని గనక నీవు ఆలోచనలకు వస్తాను, నీ శాపం వచ్చాను. వాళ్ళ వల్లే నీవు కూడా ఆలోచన కలుగుతాయి, వాళ్ళ వల్లే నీవు కూడా నడుస్తుంటావు. ఎందుకని? వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ మాటల ప్రకారం నడుస్తావు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? శాపం వచ్చాను. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నావు అనుకోండి, నీతిమంతుల వల్ల నువ్వు కూడా నడుస్తుంటావు, వాళ్ళ వల్లే నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. అలాగే ఇక్కడ భక్తిని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ వల్లే నువ్వు నడిచి ఏమైపోతావు చెప్పండి? వాళ్ళు ఎలాగైతే శాపాన్ని పొందుకున్నారో నువ్వు కూడా అలా శాపాన్ని పొందుకుంటావు. ఏమండి? కయ్యూను ఏం చేశాడు? శాపం పొందుకున్నాడు కయ్యూను. అలాంటి వాడిని జ్ఞాపకం చేసుకొని నువ్వు కూడా కయ్యూనులాగా ఏదన్నా మంచి మాట చెప్పగానే కోపం గించుకొని ఆ వాక్యాన్ని లోపడకుండా ఉన్నావు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? కయ్యూను ఆ స్వభావము. అందుకని నీ జీవితంలో కయ్యూని జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడు. ఆ కయ్యూని అసహ్యత కలుగుతుంది అతని జీవితం చేసి, నేను అలా జీవించకూడదు, అలా కోపం కలిగి ఉండకూడదు, నేను అలాగ వాక్యాన్ని నేను తృణీకరించకూడదు, ఆయన మాటకు నేను లోపడాలి చేసి అలాంటిది వద్దు అని నీకు అసహ్యత కలుగుతుందని అంటే నీవు పరిశుద్ధుడుగా మారేవని అర్థం. ఆయన పరిశుద్ధుడుగా మారినప్పుడు అలాంటివి బైబిల్లో రాయబడింది. మీకు అలాంటివి సిగ్గుపడుతున్నారు కారా? నీ గత జీవితమే నీకేం కలుగు చేస్తే చెప్పండి? సిగ్గును కలుగు చేస్తాయి. అప్పుడు అలాగెందుకు నడిచాను, ఇప్పుడు అలాగెందుకు జీవించాను, అప్పుడు నేను ఆ కయ్యూలాగా జీవించాను, లేకపోతే అప్పుడు నేను లోతు బారిలాగా జీవించాను, అప్పుడు నేను ఇస్కరియోతు యోధాలాగా జీవించాను, అప్పుడు అలాగెందుకు నడిచాను, ఇప్పుడు ఏం చేస్తాను? ఆ జీవితం గత జీవితం నీకు ఇప్పుడు అసహ్యతనిస్తుంది. నువ్వు ఇప్పుడు మారకముందున్న జీవితం నీకేం చేస్తా చెప్పండి?
అసహ్యతను కలుగు చేస్తుంది నీకు. చిచ్చి ఆ జీవితాన్ని నువ్వు చేదరించుకుంటావు, ఆ జీవితాన్ని నువ్వు అసహించుకుంటావు. అయ్యో ఎలాగెళ్ళి నేను ఆ మత్స్యాగ సంఘ బోధలకు నేను ఎలా వెళ్ళానా, వాటిని ఎలా నమ్మానా, వాటిని ఎలా అంగీకరించానా, ఇన్నేళ్ళు వాటిలో ఎలా కొనసాగానా, చిచి వ్యర్థమైన ఆరాధన చేశాను, వ్యర్థమైన బోధనలో నేను ఉన్నాను అని నీకు వ్యర్థమైన ఆ బోధన బట్టి నేను నడిచి ఆ విధంగా చేశాను, దాని గురించి ఎన్నో చేశాను. నీ జీవితం అంతా గత జీవితం అంతా నీకేం కలుగు చెప్పండి? అసహ్యతను పుట్టించిందంటే నువ్వు మారావని అర్థం. ఆయన హల్లెలూయా. ఆ జీవితం కూడా బాగా ఉంది, ఆ జీవితందే, ఈ జీవితందే అని నువ్వు మారకుండా ఆ జీవితం కూడా బాగుందని అనిపిస్తుందంటే నువ్వు మారలేదని అర్థం. ఈ గత జీవితం, ఆ చెడ్డ జీవితం, ఆ పనికిమాలిన జీవితం, అసూయతో కూడిన జీవితం, గర్వంతో కూడిన జీవితం, లోకాశలతో కూడిన జీవితం, ఐక్య విచారాలతో కూడిన జీవితం, కోపము, కక్ష, ద్వేషము, అలాగే లేకపోతే విగ్రహారాధన, దుర్బోధలు, ఏమంటే వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, ఆ చూపులు, అలాంటివి కలిగిన ఆ జీవితం అంతా ఇప్పుడు నీకేం చేస్తా చెప్పండి? అసహ్యంగా ఉంటుంది అనమాట. నువ్వు మారావంటే అది గుర్తు. నువ్వు మారలేదంటే ఆ జీవితం నీకు అసహ్యత కలగదు. అందువల్ల నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. భక్తిహీనుల పేరు నీకు ఎలా కలుగు చేస్తా చెప్పండి? అసహ్యము, అసహ్యం వేస్తూ ఉంటుంది. ఎలాగ అసహించుకుంటామనంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఏ కుక్క పెంటో ఉంటుంది అక్కడ. మనుషులు అసహించుకుంటారని హృదయంలో మాత్రం అసహించుకోరు. భక్తిహీనులు జ్ఞాపకం వస్తూ ఉంటే అసహించుకోరు. ఆ భక్తిహీనుల పేరు బైబిల్లో భక్తిహీనులు ఉన్నారు చాలామంది. దాతాను, అభిరమ, కోరహులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, సౌలు రాజు, చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా నీ జ్ఞాపకం వస్తుంటే నువ్వేమైపోతావు చెప్పండి? అలాగ జీవించకూడదు బాబు. అసహ్యత, దుర్వాసన, చెడ్డ క్రియలవి. ఒక మురికి పెంటను, మురికి కాలను ఎలాగైతే అసహించుకుంటావు, నీ కాలుకి ఏదైనా బురద అయితే, ఏదైనా అయితే నువ్వేం చేస్తావు చెప్పండి? నువ్వు పొరపాటున ఏ కోడి పెంట తొక్కేసావు, ఆహా సూపర్ చూడండి అంటావు నువ్వు. దాన్ని ఏం చేస్తావు చెప్పండి నువ్వు? అలాగంటే వాళ్ళు పాపాన్ని అసహించుకోకుండా దాన్ని బట్టి చాలా సూపర్ అని ఆనందించేవాడు ఉన్నారు లోకంలో. కానీ నీవు పరిశుద్ధులు అయినప్పుడు నీకు అసహ్యం కలుగుతూ ఉంటుంది. ఈ లోకం మురికి దాన్ని కాదు, పాపాన్ని అసహించుకునే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. అందుకని ఆ అబ్బాయి అంటున్నాడు, మా నాన్న జ్ఞాపకం చేసుకోవాలి, నాకు అసహ్యం వేస్తుంది. మా అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోవాలి, అసహ్యం వేస్తుంది. ఏయా అంటే మా అమ్మ ఆ యొక్క ఏం చేస్తుందో తెలుసా? చేపల మార్కెట్లో ఆమె చేపల గురించి కోల్డ్ అబద్ధాలాడి అమ్మేస్తాడు. ఏదో ఒక విధంగా అమ్మితే అమ్ముడైపోతే చాలు. ఆ అబద్ధాలు, ఈ అబద్ధాలు, ఆ చేప, ఈ చేప, అలాగా ఇలాగా. కొన్నిసార్లు ఆ చేపని ఈ చేప అని చెప్పి తెలియని వాళ్ళకి అమ్మేయడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఆవిడ జీవితం నాకు అసహ్యంగా చేస్తుంది. ఆయన నమనిస్తాం. హల్లెలూయా. బైబిల్లో కూడా మనం మోషేని కనుక మనం చూసినట్లయితే మోషే కూడా మొట్టమొదట ఏం కలిగి చెప్పండి? ఆ ఫరో కుమార్తెని మమ్మీ 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 అంటే తిరిగాడు యోసేపు. తర్వాత అతని జ్ఞానం వచ్చినప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఐగుప్తు దేశాన్ని అంతటిని కూడా అసహించుకుంటున్నాడు. ఐగుప్తుని జ్ఞాపకం రావడానికి ఇష్టపడలేదు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి, ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. హృదయం ఒప్పుకోవట్లేదు. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నటి ఆశీర్వాదకరం. అప్పుడు ఆ పితరుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. హృదయం మారితే, నువ్వు రూపాంతరం చెందితే లోకమంతా కూడా నీకు ఏమండి వ్యర్థమైనదిగా కనపడుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ హృదయం మారితే భక్తిహీనమైనదంతా కూడా, లోకమంతా కూడా
కాల్చివేయబడేదిగా కనపడుతుంది, వ్యర్థమైనదిగా కనపడుతుంది. అందరూ కూడా మృతులుగా కనపడతారు. నీకు మృతులని నీవు జ్ఞాపకం చేసుకోలేవు. ఆ జీవము కలిగిన ఆశీర్వాదకరం కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుంటావు. పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా మృతుడే. జీవము లేదు వాళ్ళల్లో. విగ్రహారాధికుల్లో జీవము లేదు, మత్స్యాగ సంఘాల్లో జీవము లేదు, ఆ గుంపులో ఆ మనుషుల్లో జీవము లేదు. అలాగే వ్యభిచారుల్లో, త్రాగుబోతుల్లో, నరహంతకుల్లో జీవము లేదు. అందువలన వాళ్ళని నీ హృదయంలో చోటు ఇవ్వలేకపోతుంటావు. లోకానికి ఆయనకు మాత్రమే, ఆయన వాక్యానికి మాత్రమే, నీతిమంతులకు మాత్రమే చోటిచ్చే హృదయముగా, జ్ఞాపకం చేసుకునే హృదయముగా ఉంటుంది ఆయన నామమున స్తోత్రం. అందుకని ఆయన అన్నాడు, లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ఒకసారి. ఎందుకు చెప్పాడండి? ఎందుకనండి ఆమె వెనక తొట్టి తిరిగి ఉప్పుస్తంభం అయిపోయింది. మీరు కూడా అలా తిరిగితే మీకు కూడా అదే గతి పట్టదని చెప్పడానికి జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన నామమున. అంతేగాని జ్ఞాపకం చేసుకుని ఆవిడ వల్ల నడవమని కాదు, ఆవిడ వల్ల వెనక్క తిరగమని కాదు. అందువలన జ్ఞానము కలిగినటువంటి కుమారుడు ఆ జ్ఞానం వచ్చేసినప్పుడు, ఆ జ్ఞానము కలిగి ఉన్నప్పుడు, ఆ మంచి ఏదో చెడో తెలిసినప్పుడు ఆ చెడ్డదాన్ని ఏం చేస్తాడంటే హృదయంలోనికి రానివ్వడు. వాళ్ళని ఆలోచనలోనికి రానివ్వకుండా నీతిమంతులను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అందుకని 1000 ఏళ్ల పాలనలో ఆ 1000 ఏళ్ళ ఆ భూమి ఎలా ఉంటుందో నీతిమంతులు మాత్రమే ఉంటారు ఆ భూమిలో. పాపులు ఎవ్వరు ఉండరు. అంటే ఆ యొక్క యెరూషలేములో సేమ్ నీ హృదయంలో కూడా నీతిమంతులే ఉంటారు. అందుకనే పైనున్న యెరూషలేము వలె నువ్వు మారిపోతావు ఆయన నామమున. పైనున్న యెరూషలేములో ఎవరు ఉంటారు? పరిశుద్ధులు, నీతిమంతులు, ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయం కూడా ఇప్పుడు ఏమైపోతుంది చెప్పండి? యెరూషలేము వలె మారిపోయి సమాజంలో నామము ధరించుకున్న పరిశుద్ధులు, బైబిల్లో ఉన్న పరిశుద్ధులు ఏమండి 7 సంఘాలు 7 దూతలు నిజమైన పరిశుద్ధులు మాత్రమే నీ జ్ఞాపకానికి వస్తూ నీ హృదయంలో ఉంటారు. లోకంలోని వారు పాపులు జ్ఞాపకానికి రారు. వాళ్ళ గురించి నువ్వు బాధపడడం ఉండదు. నీకు అర్థమవుతుందండి? చాలామంది ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ గురించి వీళ్ళ గురించి బాధపడిపోతుంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో, ఆ పరిశుద్ధ హృదయం కలిగి ఉంటారు, ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు, వారే పై కొనుపబడతారు. తర్వాత చూడండి ఆయన ఏం చెప్తున్నాడండి? నీతిము భక్తిహీనుల పేరు నాకు అసహ్యత పుట్టించును, జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలను వదలబోతూ నశించును. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఉపదేశాన్ని అంగీకరిస్తాడు, ఆమెన్ అంటాడు, హల్లెలూయా అంటాడు. అలాగే నాకు జీవితంలో జరుగునుగాక అని అర్థం అన్నమాట. ఏదైనా మంచి మాట పలికినప్పుడు నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం అనగానే ఆమెన్ అంటాడు. కారణం ఏంటి? నాకు నీతిమంతులే జ్ఞాపకానికి రావాలని అర్థం. ఆమెన్ అంటాడు కాబట్టి అది జీవితంలో జరుగుతుంది. మీకు అర్థమైందా? ఆమెన్ ఆమెన్. ఒకసారి బ్రహ్నాం గారు బాప్టిస్ట్ చర్చికి వెళ్ళిపోతే ఎవరో ఏదో నేను సరిగ్గా వినలేదు అది, కానీ ఒక మాట మాత్రం నాకు గుర్తుంది. అక్కడ ఎవరో ప్రసంగం చెప్తూ ఉంటేనో ఏదో మొత్తానికి బ్రహ్నాం గారు ఆమెన్ అన్నాడంట. అందరూ అది ఎప్పుడు వాళ్ళు వెళ్ళలేదంట ఆ చర్చిలో. వెనక్కి తిరిగి చూస్తున్నట్టు ఏంటో ఇంతగా ఉన్నాయి. అందుకని బ్రహ్నాం గారు చర్చిలో ఆమెన్ అనే మాట ఎక్కువ అంటారు. కానీ ఎందుకంటే పొందుకోవాలి. మత్స్యా సంఘాల్లో, ఇళ్ళ సంఘాల్లో చాలామంది హల్లెలూయా, దేనికి కూడా పెద్దవారిగా హల్లెలూయా హల్లెలూయా, అది అలవాటు అనమాట. అలవాటు ప్రకారంగా పోతూ ఉంటుంది కొంతమందికి. ఆ మాటను బట్టి స్పందిస్తూ వెళ్ళేవాళ్ళు ఉంటారు. దేనికి హల్లెలూయా చెప్పాలో, దేనికి ఆమెను చెప్పాలో తెలుసు వాళ్ళకి. మీకు అర్థమైందా? అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి? హల్లెలూయా, నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం, హల్లెలూయా అంతే. ఆమెన్ అనేది ఉంటుంది వాళ్ళకి, అలవాటు అది. ఆయన మరణం నుండి ఆయన తిరిగి లేచాడని కానీ హల్లెలూయా అంటాం, అంతేగాని ఆమెన్ అనం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన మన మధ్య ఉండి తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు అనగానే హల్లెలూయా అంటాం. ఆ కార్యంలో మనం ప్రతిఫలం ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాడు అనగానే ఆమెన్ అని అంటాడు. చూసారా? ఆ కదిలించబడుతున్నాడు అన్నమాట.
కదిలించబడే వ్యక్తి మాటను బట్టి పిల్లల గురవు ఊది తిని కానీ మీరు నాట్యమాడ రైతిరి, ప్రలాపించి తిని కానీ మీరు ఏడవ రైతిరి అంటండి. పిల్లల గురువుకి ఏడవడు ఎవడం ఏమండి? ప్రలాపించిన ఎవడు ఎవడో నవ్వడం, దేనికి తగ్గట్టుగా దానికి ఉంటాడు. పిల్లల గురువు అంటే సంగీతం, ఆనందం కలుగు చేస్తాయి, ఆనందిస్తాడు. ఏమండి? పిల్లల గురువు ఊది తిని కానీ మీరు నాట్యమాడ రైతిరి, ఆనందంతో నాట్యం ఆడతారు. ఏమండి? ప్రలాపించింది కానీ మీరు ఏడవ రైతులు అంటే ప్రలాపించినప్పుడు ఏడ్చేదే నిజమైన సంఘం, పిల్లలు గ్రోవు ఊదినప్పుడు నాట్యం ఆడేదే సంఘం. అందుకని పిల్లలు గ్రోవు ఊదినప్పుడు కూడా ఏడుస్తూ ఉండడము, నాట్యం ఆడకుండా, లేకపోతే ప్రలాపించినప్పుడు కూడా ఆనందిస్తూ ఉందనుకోండి, ఏడుస్తూ ఉందనుకోండి, ఆ మాటకు తగిన విధంగా, ఆ సంగీతానికి తగిన విధంగా, లేకపోతే యొక్క దుఃఖానికి తగిన విధంగా స్పందించలేని హృదయం అనమాట. వాళ్ళ హృదయం కదిలించబట్టలేదు. మత్స్యాల సంఘాల్లో కూడా అలేలి అంటారు, వాళ్ళు కూడా వాక్యం విని అలేలియా అలేలియా అంటారు. చప్పట్లు కూడా కొడతారు చాలామంది, చప్పట్లతో ఆయన స్థుతించవచ్చు, కొడతారు. అలేలియా అంటే వాళ్ళు కూడా ఉన్నారు, నేను నాకు తెలుసు, అది మంచిదే. కానీ అది అలవాటుగా పోతూ ఉంటుంది. ఇది అలవాటు కాదు. దేనికి ఆమెను చెప్పాలో, దేనికి అల్లిలి చెప్పాలో, తన జీవితంలో జరగాలి ఇది అనుకుని ఆశ కలిగిన వాళ్ళు ఆమెన్ అంటారు. ఆయన కార్యాలను బట్టి స్తుతిస్తూ ఉంటారు. తన జీవితాన్ని గురించి మాట్లాడినప్పుడు, తనకేదో ఇవ్వడానికి వచ్చాను అన్నప్పుడు ఆమెన్ అంటాడు. అలా చెప్తున్నట్లయితే నిజముగా నీ ఆత్మ కదిలించబడుతూ ఉన్నట్లే. అలా కాకుండా నువ్వు ప్రతిదానికి అలేలుయా అలేలు ఎన్నేళ్ళు చెప్పు, నేను అలేలుయా అంటానంతే అనుకుని నువ్వు అలా వెళ్తున్నావు అనుకోండి, అలవాటు అంటారు దాన్ని. అందుకని అలవాటును మానుకోలేరు కొంతమంది. ఇజ్రాయెల్తో కూడా దాని అంటాడు, వారు దానికి అలవాటు పడిపోయారు అన్నాడు. అలవాటు పడిపోయారు. కుక్క ఉందనుకోండి, ఓ రోజు 2 రోజులు నేను పెట్టగానే వచ్చారు, 3 రోజులు నువ్వు దాన్ని రాకుండా కొట్టేయాలనుకుని అలవాటు పడిపోయి కొయ్యి 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 అంటే మళ్ళీ ఇంటి ముందుకు వచ్చేస్తాడు. అలవాటు అయిపోయింది, దానికి మానుకోలేదు. అలాగే కొంతమందికి అలవాటు అయిపోద్ది అనమాట. అలవాటును బట్టి కాదు, వాక్యమును బట్టి స్పందించేది నిజమైన పరిశుద్ధ ఆత్మ. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. మత్స్య సంఘాల్లో ఉన్నది భ్రమపరచు ఆత్మది. అది భ్రమపరచు ఆత్మ. దేనికి ఆమెను చెప్పాలో, దేనికి హల్లెలూయా చెప్పాలో తెలియదు దానికి. అది పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఆమెనని పొందుకుంటూ ఉంటాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. జ్ఞానచిత్తుడు ఉపదేశం అంగీకరించుననగా ఆ ఉపదేశంలోని మాటలకి అతడు ఆమెన్ 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 అంటూ ఉంటాడు. ఆయన రాజ్యం రాబోతూ ఉందని కానీ ఆమెన్ అంటాడు. ఎందుకంటే ఆ రాజ్యం రావాలని కోరుకుంటున్నాడు కాబట్టి. అసలు ఆ కోరికలే లేనివాడు ఆమెను ఎలా చెప్తాడు? ఒక ఆశతో వచ్చినవాడు ఆమెను చెప్తాడు. ఎత్తబడాలని ఆశతో వచ్చాడు అనుకోండి, నేను ఎత్తబడాలి వర్తమానం ఆశతో వచ్చాడు అనుకోండి, ఆ ఆశను బట్టి ఇక్కడ మనం ఎత్తబడబోతున్నాం అనగానే ఆమెన్ అంటాడు లేచి. ఎందుకంటే ఆశ ఆమెన్ రూపంలో వచ్చేస్తాడు. ఆశలతో రానోడు ఏం చేస్తాడు చెప్పండి? ఏ ఆశ ఉండదు. ఆదివారం వచ్చేసిందని కంగారు రెడీ అయిపోయి ఆ గిన్నెలు వేసేసి 6 మీద కేకలేసి 8 మీద కేకలేసి కంగారు వచ్చేసి ఆదివారం పాల్గొనకపోతే ఏమైద్దో, మరలా ఆదివారం రావట్లేదని ఆయన అక్కడ చెప్తూ ఉంటాడు. ఎందుకు వచ్చిన గొడవ, అందరూ మనకు చూస్తూ ఉంటారు, బాగోదు అని చెప్పి ఏ ఆశ లేకుండా ఆదివారం వెళ్ళకపోతే ఏమైద్దని వస్తాడు. చూసారా? ఆడు ఏం చెప్పాలో తెలియదు, ఏం మాట్లాడో తెలియదు. ప్రతిదానికి కూడా అల్లి అంట పోతూ ఉంటారు. దేనికి చెప్పాలో, దేనికి ఏ విధంగా స్పందించాలో ఆయన నామనిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఉపదేశం అంగీకరించేవాడు అతడే జ్ఞానం కలిగినవాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడండి? వదలబోతు, పనికి మాలు వదలబోతు. ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? అంతా నాకు తెలుసుకుని వాగుతూ ఉంటాడు. ఆ తెలుసుకునేవాడు ఉపదేశం వింటాడా? వినుటకు వేగిర పడతాడా? అందువలన ఆ వదలబోతు ఏమైపోతాడండి? నశిస్తాడు. తన జ్ఞానాన్ని, తన బుద్ధిని, తన సొంత బోధలని, సొంత సిద్ధాంతాలను నమ్ముకొని ఈ సంఘాలన్నీ కూడా
మాకు ఏకుచ్చు గురించి మాకు తెలుసు, బ్రహ్నాం గారి వర్తమానం గురించి మాకు తెలుసు, అవి ఏకుచ్చు కంటే బ్రహ్నాం గారు ఈ వదలబోతులు, వీళ్ళు ప్రసంగికులు కాదు, వీళ్ళు ఏమైపోతారు చెప్పండి? నశిస్తారు. కాబట్టి ఆ యొక్క ఉపదేశం అంగీకరించి వాడు రక్షించబడతాడు. ఆమెననే మాట రాలేదు, ఎందుకంటే పట్టేసింది. మళ్ళీ గొంతులు ఏమట్టి చెప్పండి, చెప్పామనుకోండి దయ్యం పట్టేస్తప్పుడు. చాలామంది నేను చాలా సంఘాలలో కూడా చూశాను ఇంతకుముందు. అక్కడ ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి సైలెంట్ అయిపోతుంది. అదేం చేస్తుందంటే నోరు మూసేస్తుంది, చెప్పనీయకుండా. హల్లెలూయా చెప్పదు ఇక్కడ, ఆమెను చెప్పదు, అలా కూర్చొని చూస్తూ ఉంటుంది. చెప్పిన వెంటనే కదలిక రావాలి. మీకు అర్థమవుతుందండి? కదలిక రావాలని ఆమెన్ అని మా జీవితంలో కదలిక రావాలని హల్లెలూయా కాదు దానికి ఆమెన్ అంటే నా జీవితంలో ఆత్మ కదలిక రావాలి అని అర్థం అన్నమాట. అలా జరుగును కాక అని అర్థం. అయినా మనిషితో కాబట్టి పిల్లరా, యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ఉంటాడు అనగా ఆయన వాక్యమే యథార్థమైనది. ఆ వాక్య ప్రకారంగా నడిచేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? నిర్భయముగా ఉంటాడు. అదే కుటిల వర్తనుడైతే బయటపడిపోతాడు. అందుకని కుటిల వర్తనుడు అంటే ఎవరు చెప్పండి? నువ్వు లోపల మంచితనం కలిగి ఉండి పైకి మంచిగా ఉండడం మంచిదే, అది కుటిలత్వం అవ్వదు. హృదయంలోనూ మంచితనం కలిగి ఉండవు అనుకోండి, ఇతరుల పట్ల హృదయంలో కలిగి ఉండి బయట కూడా నువ్వు అదే విధంగా ఉన్నావు అనుకోండి, అది కపటం అవ్వదు. హృదయములో కపటం పెట్టుకుని పైకి మంచిగా ప్రవర్తిస్తే మాత్రము అది కపటం. అంటే హృదయంలో దురాలోచన పెట్టుకుని, హృదయంలో నువ్వు చెడు ఆలోచన పెట్టుకొని, చెడ్డ ఆలోచనలు పెట్టుకొని, రకరకాల ఆలోచనలు పెట్టుకొని పైకి మాత్రము నువ్వు అంగీకరించకపోతే ఏమైతో ఏంటో అనుకుంటూ లోపల మాత్రం బోల్డ్ అనుమానాలు ఉంటాయి, బోల్డ్ దురాలోచనలు ఉంటాయి, రకరకాల వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటాయి. కానీ పైకి మాత్రం ఏం చేస్తుంటావు చెప్పండి? మంచిగా సమాధానంగా మంచిగా ఉంటుంటారు చూసే ఇతరుల పట్ల. అది కపటం అంటారు. పెంకు ఉంటుంది, లోపల పెంకు, పైన బంగారం పోతుంది. కపటం అంటే ఏమిటి చెప్పండి? పూత. ఆ పూత పూసిన పెంకు వలె నువ్వు ఉండకూడదు. ఆ కపటం అనేది ఏమైపోతుంది? బయటపడింది అన్నాడు ఆయన నామస్తం. హల్లెలూయా. ఇది కపటమైందిరా అని ఒక దినాన్ని విడిచిపెట్టబడ్డప్పుడు అది బయటపడింది. అప్పటి వరకు బాగానే ఉంటుంది, అది అప్పటి వరకు బాగా మెరుస్తూ ఉంటుంది. అందుకని నిజమైన బంగారానికి గోల్డ్కి తేడా ఉంది. నిజమైన బంగారము అది లోపల వెలుపల బంగారమే. ఆయన నామస్తం. హల్లెలూయా. గోల్డ్ ఎలా ఉంటుంది చెప్పండి? లోపలేమో ఏ రాగి ముక్కో లేకపోతే అల్యూమినియం ముక్కో ఉండదు, లోపల పైన బంగారం పోతుంది. ఏదో ఎప్పుడు శాశ్వతంగా ఉండదు, ఎప్పటికప్పుడు పైపోత పోతాయి, పైపోత రాలిపోతాయి, అసలు రూపం బయటపడుద్ది. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, చాలా బాగా ఉన్నాడు, కానీ లోపల బోల్డ్ ఉంది. మీకు అర్థమవుతుందండి? బోల్డ్ ధనాపేక్ష, రకరకాల ఆపేక్షలన్నీ లోపల ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ వాడికి సంబంధించిన క్రియ నెరవేర్చాల్సిన సమయం వచ్చిన వాడు బయటపడ్డాడు. అంతవరకు అలాగే ఉన్నాడు వాడు, అంతవరకు అదే విధంగా ఉన్నాడు వాడు. మీకు అర్థమవుతుందండి? అలాగే బైబిల్లో మనము లోతు భార్య గురించి మనం చూస్తే అంతవరకు బాగానే ఉంది. ఒక సమయం వచ్చినప్పుడు అప్పుడు క్రియ ఏంటో, ఆ స్వభావం ఏంటో బయటపెట్టింది. అలాగే దాతాను అబీరము కోరహులు ఉన్నారు, ఆ స్వభావం బయటకు వచ్చేసింది. అంతవరకు బాగానే ఉంది, ఒకసారి ఆ స్వభావం బయటకు వచ్చేసింది. అలాగే బైబిల్లో మనం అహరోను మిరియాము వీళ్ళు ఉన్నారు, ఒక్కసారి బయటకు వచ్చేసింది. అప్పటి వరకు ఇజ్రాయెల్ ఐగుప్తు దేశంలో ఎంతో చాలా చక్కగా ఉన్నారు. ఐగుప్తుని బయటకు వచ్చిన తర్వాత ఆ సమయం ఏమైపోయింది చెప్పండి? బయటకు వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ కూడా కపటమైనవి. కపటమైనవి అంటే వెలుగు వేషం వేసుకుని ఉన్నాయి. ఇనుము ఆ యొక్క ఇత్తడి లేకపోతే రాగి బంగారాన్ని ముసుగ్గా వేసుకున్నట్టు, కానీ అది నిజంగా బంగారం కాదు, ముసుగ్గా వేసుకున్నట్టు. కానీ ఈనాడు కూడా సాతానుడు ఆ క్రైస్తవుల వేషం వేసుకొని
ఇస్కరియోతు యోధాని ఎలా ధరించుకున్నాడు, అలాగే చాలామంది సంఘాల్లో చాలామందిని ఆ విధంగా వాడు ధరించుకుని వాడు ఏం చేస్తాడు చెప్పండి, అప్పటి వరకు మంచిగానే కొనసాగుతాడు. కానీ వాడికి సంబంధించిన వాడి లేఖనం నెరవేర్చిన సమయం వచ్చేస్తాయి, వాడి గురించి రాయబడి ఉంటాయి బైబిల్లో. ఆ సమయం వచ్చినప్పుడు బయటపడతాడు. ఈనాడు కూడా బుద్ధి లేని కన్యకి బయటపడతాడు. యెజబెలు సంఘాలేవు, యెజబెలు బోధలేవు, అవి సూర్యుని గురించి ఎలా బోధిస్తున్నాయో, యెజబెలు ఎలాగైతే బయలు గురించి బోధించిందో 1963లో రెండో రాకడ జరిగిందని, ఇప్పుడు ఈ యొక్క అసలు స్వభావం ఆ బ్రహ్నాం గారి సంఘాల్లోనే ఉండి ఆ స్వభావం బయటపడుతుంది ఈ సమయంలో. ఎందుకంటే ఈ సమయంలో నిజమైనదేదో అబద్ధమైనదేదో తేటపరచబడే సమయం, బయలుపరచబడతాయి. అందుకనే అది బయలుపడునని చెప్పాడు. కనుసగు చేయవాడు వెద పుట్టించును, పనికి మాలిన వదరబోతో నశించును. కనుసైగ చేయవాడు అది మోసాన్ని తెలియజేస్తుంది, కనుసైగ చేయవాడు. అలాగే ఇక్కడ పనికి మాలిన వదరబోతు నశించును, కుటిలవర్తనుడు బయలుపడును. కాబట్టి ఈనాడు కూడా చూడండి, బైబిల్ చెప్తా ఉంది ఆ యొక్క పోపు కూడా వాడు కూడా బయలుపడతాడని ఉంది. ఆ మృగము వాడి గురించి దశలు రాసిన పత్రికలో రాయబడింది, వాడు తన కాలం ముందు బయలుపరచబడతాడని. ఈనాడు ఖచ్చితంగా పోప్ ఫ్రాన్సిస్ బయలుపడ్డాడు, వాడే మెస్సై విరోధి. అందుకని ఇక్కడ చివరి కాలంలో మనం చూడండి, ఇక్కడ మనం చూస్తే మెస్సై యొక్క పరిచర్య, వేకు నక్షత్రం యొక్క పరిచర్య జరుగుతూ ఉంది. అక్కడ సాతాను యొక్క కుమారుడుగా అక్కడ ఉన్నాడు వాడు పోపు. అక్కడ 666 ముద్ర ఉంది. ఇక్కడ సర్వశక్తిమంతుడు లేకపోతే ఆయన కుమారుడుగా ఇక్కడ 333 కనపడతా ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, తేటపరచబడతా ఉన్నాయి. ఇది సర్వశక్తిమంతుడు ముద్ర కింద ఉన్నవారెవరో, మృగం ముద్ర కింద ఉన్నవారెవరో బయలుపరచబడతా ఉంది. అందుకని 333 అనగా ఎక్కడ చెప్పండి, 1933లో బ్రహ్నాం గారు 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తూ ఉన్నప్పుడు మొదటి రాకడకు ముందు యోహాను ఉన్నట్లుగానే రెండవ రాకడకు ముందు నీవుందు అని ఒక స్వరమును విన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే మొదటి రాకడకు ముందు నీవు ఉంటావు అని. ఆ మొదటి రాకడకు సంబంధించిన దర్శనాన్ని 1963లో చూపించాడు ఆయన. అందుకే బ్రహ్నాం గారు అంటారు, భూమి మీద ఆయన ఏదైనా కార్యం చేయబోయే ముందుగా ఆకాశములో ఆయన ఆ దర్శనాలు ఇస్తూ ఉంటాడని చెప్పాడు. కాబట్టి 1963లో 3 చూడండి, చివరిలో 1963లో అతీతమైన మేఘములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన అతీతమైన మేఘములో ప్రత్యక్షమై ఆయన ముద్రను బయలుపరిచాడు. 7వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఆ 7వ ముద్ర అంటే ఏమిటో కాదు, 3వ ఈడ్పని ఆయన బయలుపరిచాడు బ్రహ్నాం గారికి. ఎందుకంటే ఈ దర్శనం యొక్క భావం ఏమిటి అని బ్రహ్నాం గారు ప్రార్థించినప్పుడు ఆయన చేతిలోకి ఒక ఖడ్గం వచ్చింది. ఆ ఖడ్గం అనగా వాక్యమే. అప్పుడు 3వ ఈడ్పు అని బయలుపరచబడింది బ్రహ్నాం గారికి. అప్పుడు సర్వశక్తిమంతుడు చెప్పాడనండి, దీని గురించి నువ్వు విస్తరించి మాట్లాడవద్దు. అందుకని బ్రహ్నాం గారు అంటారు, బయలుపరిచిన కానీ విడిచిపెట్టేసాడని చెప్పాడు. ఆయన అంటే అది రాకడని ఆయన తెలియచేయబడింది, అది ముగింపని తెలియచేయబడింది, కానీ ఎప్పుడు అనేది ఆయనకి తెలియదు. ఆయన నామనిస్తాడు. 7వ ముద్ర బయలుపరచబడితే ఆయన ఎప్పుడు వచ్చాడో బ్రహ్నాం గారికి చెప్పాలి. ఎప్పుడు క్షమించండి, ఎప్పుడు వస్తాడో చెప్పగలగాలి. ఆ దినం ఏమిటో, ఆ జామ్ ఏమిటో, ఆ గడి ఏమిటో చెప్పగలిగినప్పుడే ఆ ముద్ర బయలుపరచబడినట్లు లెక్క, ఆ రాకడ బయలుపరచబడిన లెక్క. 7వ ముద్ర అనగా ఆయన రాకడ, 7వ ముద్ర అనగా ఆయనే. అందుకని తర్వాత బ్రహ్నాం గారు అంటారు, ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉందాము, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు అన్నాడు. ఆయన నామనిస్తాడు. దానిని ఈ 3వ ఈడ్పుని గురించి చెప్పినట్లయితే సాతానుడు దాన్ని అనుకరిస్తాడు. దీన్ని చెప్పకుండా ఉండడం మంచిదని వదిలివేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తిగా ఇప్పబడితే ఆయన వదిలేశాడని ఎందుకు చెప్తాడు చెప్పండి? ఏమండి, ఇప్పబడింది అనుకోండి, సాతాను దీన్ని అనుకరణ చేస్తాడని ఎందుకు చెప్తాడు చెప్పండి? చెప్పకూడదు కదా మరి. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము 3వ ఈడ్పులో మనం ఉన్నాం. కాబట్టి 1963లో దర్శనాన్ని ఇచ్చాడు ఆయన. ఆ దర్శనము
ఏమైనది అనేది బ్రహ్నాం గారికి బయలుపరచబడింది. అదేంటండి? 3వ ఈడ్పు అని బయలుపరచబడింది. అయితే దానికోసమే ఆయన 1993లో ఉరుముతూ 1993లో తూర్పున కనబడే నక్షత్రం, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. 95లో దిగి వచ్చాడు ఆయన నామనిస్తాడు. జాన్సన్ గారు నిద్రించాడు, వెంటనే ఆయన దిగి వచ్చాడు. 95లో ఆయన నిద్రించాడు జాన్సన్ గారు, 95లో ఆయన ఉరుముతూ మేఘములు వచ్చాడు. అప్పుడు వాక్యము నా దగ్గర రావడం ఆరంభమైంది. అంతకుముందు వరకు వాక్యము రాలేదు. అంతవరకు ఆయన గురించి నాకు ఏమీ తెలియదు. సంఘముతో కానీ ఎవరితో కూడా నాకు సహవాసం లేదు. 95లో వాక్యము నా దగ్గరికి రావడం ఆరంభమైంది. అప్పుడు రాయడం ప్రారంభించాను. జాన్సన్ గారు ఎలాగైతే 25 వర్తమానాలు మొదట ఇచ్చాడో, నాకు కూడా 25 వర్తమానాలు ఆయన అలాగే ఇచ్చాడు. ఆయన నమస్తే. ఆ తర్వాత వర్తమానాలు ఆయనకి ఎలాగిచ్చాడు, నాకును ఆయన అలాగే ఇచ్చాడు. ఇదేదో ఆడతా పాడతా సరదాగా ఏ పని పాట లేకుండా ఏదో బ్రతకడానికి ఏదో కాదు, ఇది స్థాపించబడింది కాదు. ఇది ఒక క్రమం ఉంది, ఒక లింక్ ఉంది. జాన్సన్ గారి తర్వాత మరలా ఇదని 95లోనే ఆయన కృపా సింహాసనం మీద నుండి తీర్పు సింహాసనం మీద మారాడని చెప్పడానికి కారణము ఆయన చేసిన కార్యాలను బట్టి. ఆయన ఏమి చేశాడో ఆ కార్యాలే. అందుకనే బైబిల్లో రాయబడి ఉంటుంది, అపోస్తులు కానీ మెస్సయ్య కానీ ఇదే చెప్పారు. మెస్సయ్య కూడా ఇదే చెప్పాడు, మేము ఏది చూసామో దాన్నే మీకు తెలియజేస్తున్నాము. మేము ఏది చూసామో, అందువల్ల నా యొక్క ఈ పరిచర్యలో నేను ఇది ఏది చూశానో దాన్నే చెప్పడం జరుగుతుంది. ఇది గొప్ప కోసం కాదు, వర్తమానం నమ్మాలని. ఇది ఆయన నా ద్వారా ప్రకటించే వర్తమానము సత్యమని ఆయన రుజువు చేసుకోవడం కోసం ఇలాంటివన్నీ చేస్తాడు. అంటే ఈ నేను అభిషేకించిన వ్యక్తి ఈయన, మిగతా వాడు కాదు. ఈయనను గుర్తించడం కోసమే అగ్ని జ్వాలలతో తల మీద రాలడము, బంగారపు రంగులు కమ్ముకోవడము, ఏమండి ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయనంటే ఈ వర్తమానాన్ని గుర్తించడం కోసం. వర్తమానికుడు, ఆయన వర్తమానికుడు ఎవరో, ఈ తెల్లవారుజామున ఉదయకాలమున నిజమైన వర్తమానికుడు ఎవరో అని గుర్తించడం కోసమే అవి ఉంచుతాడు, ఆయన నామనిస్తాడు. అందుకని 7 తర్వాత 7 అక్షరాలు ఉంటాయి. బ్రహ్నాం గారి పేర్లు, జాన్సన్ గారి పేర్లు, తర్వాత 8 అక్షరాలు కనపడతాయి. ఎందుకు చెప్పండి? దాని తర్వాత వర్తమానం ఇదే, దాని తర్వాత వర్తమానం ఇది. అగ్ని జ్వాలలనగా బంగారపు రవ్వలనగా తీర్పు, ఆ పాదములు న్యాయాధిపతిగా ఇప్పుడున్నాడని, ఇది న్యాయాధిపతిని గురించిన వర్తమానమని గుర్తించడం కోసమే ఆ వ్యక్తి మీద అభిషేకాన్ని ఉంచుతాడు, ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. మొన్న జనవరికి ముందు అనుకుంటాను, మీ నాన్నగారి పేరు ఏం పేరు? అబ్రాహం. అబ్రాహం గారు అనుకుంటా వాక్యం చెప్తూ ఉంటే ఇక్కడంతా కూడా వెలుగు చూశాను. ఎందుకు? అవన్నీ వర్తమానం గుర్తించడానికి. ఈ ముఖం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంది మెడ దగ్గర నుంచి పైకి. ఇంతకుముందు నేను సామర్థ్యంలో వాక్యం చెప్తా ఉంటే వెనక మేఘం నిలబడిందని చూసి ముందు ఎందుకు జరుగుతుంది చెప్పండి? అవన్నీ కూడా వర్తమానం కోసమే. స్వస్థతలైనా, అద్భుతాలైనా, మాత్కారాలైనా, దేనికైనా కానీ వర్తమానం కోసమే. అన్నిటికంటే గొప్పది ఏమిటంటే వర్తమానాన్ని లోబడమే. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బయలుపరచబడింది 333. అందుకని 1933, 63, 93 చివరిలో 3 పోపు విషయంలో కూడా 666 ఉన్నాయి. 6, 6, 6. ఏమండి? అతడు పుట్టినప్పుడు 6 ఉంది. అతడు మరలా వయస్సు అంటే పోపుగా ఎన్నిక చేయబడినప్పుడు వయసు 6 ఉంది. పోపుల్లో అతడు చివరి పోపు అనగా 266వ పోపు. 6, 6, 6 ఉన్నాయి. ఇప్పుడు మనం తేటపరచబడడం అంటే నిజమైనది ఏదో కపటమైనది ఏదో తేటపరచబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క కపటమైన వారందరూ కూడా పోపు కిందకి వెళ్ళిపోతారు. నిజమైనది ఎక్కడికి వెళ్ళిపోవచ్చు చెప్పండి? పైకి. కాబట్టి పిల్లరా, 2 రకాలైన మనస్సులు కలిగిన వారు ఉన్నారు ఈ భూమి మీద.
ఈ 2 రకాల్లో నువ్వు ఏ మనసు కలిగి ఉన్నావు నువ్వు ఆలోచించి. నువ్వు ఏ వ్యక్తిగా ఉన్నావు ఆలోచించి. బద్ధకస్తుడుగా ఉన్నావా? శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నావా? ఏమండి? లేకపోతే నీ కోతకాలంలో నువ్వు ఈ యొక్క ధాన్యాన్ని కూర్చుకునే వ్యక్తిగా ఉన్నావా? ఇప్పుడు కూర్చుకోకుండా నువ్వు నిద్రపోయే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే సర్వశక్తిమంతుడిని సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే దుఃఖింపజేసే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ఆలోచన చేయాలా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటున్న వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే లోకస్తులు అన్యులని, లేకపోతే మత్స్యాలకు సంబంధమైన ఆ ఫ్రెండ్ని ఈ ఫ్రెండ్ని ఎవరొకరిని వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ యొక్క మాటల ప్రకారం నడుస్తున్నావా? వాళ్ళను హృదయంలో తెచ్చుకొని ఆ విధంగా ఉంటున్నావా? నీ ఇంటి అనుకో, ముందు అనుకో, పక్కో ఎవరో ఉంటారు, వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు ఆలోచన చేయాలి. ప్రియులారా చూడండి, ఓ ప్రియులారా, మనం చివరి సమయంలో మనమున్నాం. చివరి సమయం ఇది. తెల్లవారుజామే చివరి సమయం. ఈ సమయాన్ని ఎరిగిన వారే ఎత్తబడతారు. కాబట్టి పిల్లరా ఆలోచించేయండి, తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు. ఓ బతక మనసు కలిగిన వారు ఉన్నారు, శ్రద్ధగా ఆయన పని చేయ మనసు కలిగిన వారు ఉన్నారు. దుఃఖముతో ఆయన పని ఏదైనా చెప్పగానే, దుఃఖముతో ఏదైనా పని చెప్పగానే ఆ పని ఎక్కడ తగులుకుంటుందో అని నేను ఎక్కడున్నానని చెప్పేవాడు ఉన్నారు బద్ధకస్తులు. ఆ పని తప్పించుకోవడానికి ఆయన పని చేయడం ఇష్టం ఉండదు, ఆయన కార్యాలు చేయడం ఇష్టం ఉండదు, శరీరానికి శ్రమ పెట్టడం ఇష్టం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కార్యాలనగా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ సమయమైనా కానీ ఆ పనులు చేయగలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా?